శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షౌరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం. సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. మీనాక్షి పంచరత్న స్తోత్రం మీద ప్రవచనాన్ని ప్రారంభం చేసే ముందు మీ అందరికీ కూడా శ్రీ ఆదిశంకరాచార్య కృతమైనటువంటి ఈ మీనాక్షి పంచరత్న స్తోత్రం యొక్క పాఠాన్ని అందజేసి ఉన్నారు. ఒక్కసారి అందరం కలిసి ఆ 5 శ్లోకాలు అంటే మీకు కూడా చదవడంలో కొంత అభ్యాసం కలుగుతుంది. తర్వాత ఆ శ్లోకాన్ని అర్థం చేసుకోవడం కూడా తేలికవుతుంది. అందుకని నేను అంటాను, మీరు అనండి. అనేటప్పుడు పూర్తిగా పాదం అంతా కాకుండా మీకు పలకడానికి వీలుగా, అర్థం చేసుకోవడానికి అనువుగా ఉండేటట్టుగా తేలికగా దాన్ని మొట్టమొదట నేను ఉచ్చరించే ప్రయత్నం చేస్తాను. మీరు కూడా నన్ను అనుకరించండి, అనుసరించండి. ఉద్యద్భాను సహస్రకోటి సదృశాం కేయూరహారోజ్వలాం బింబోష్ఠీం స్మితదంతపంక్తిరుచిరాం పీతాంబరాలంకృతాం విష్ణుబ్రహ్మసురేంద్రసేవితపదాం తత్వస్వరూపాం శివాం మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం. కారుణ్యవారాన్నిధిం ముక్తాహారలసత్కిరీటరుచిరాం పూర్ణేందువక్త్రప్రభాం సింజన్నూపురకింకిళీమణిధరాం పద్మప్రభాభాసురాం సర్వాభీష్టఫలప్రదాం గిరిసుతాం వాణీరమాసేవితాం
మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాన్నిధిం. శ్రీవిద్యాం శివవామభాగనిలయాం హ్రీంకారమంత్రోజ్వలాం శ్రీచక్రాంకితబిందుమధ్యవసతిం శ్రీమత్సభానాయకీం శ్రీమత్షణ్ముఖవిఘ్నరాజజననీం శ్రీమజ్జగన్మోహినీం మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాన్నిధిం. శ్రీమత్సుందరనాయకీం భయహరాం జ్ఞానప్రదాం నిర్మలాం శ్యామాభాం కమలాసనార్చితపదాం నారాయణస్వానుజాం వీణా వేణుమృదంగవాద్యరసికాం నానావిధాడంబికాం మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాన్నిధిం. నానాయోగిమునీంద్రహుర్నివసతిం నానార్థసిద్ధిప్రదాం నానాపుష్పవిరాజితాంఘ్రియుగళాం నారాయణేనార్చితాం నాదబ్రహ్మమయీం పరాత్పరతరాం నానార్థతత్వాత్మికాం మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాన్నిధిం. శంకర భగవత్పాదులు భారతదేశంలో ఉండేటటువంటి అనేక క్షేత్రాలలో విరాజమానమైనటువంటి దేవతలను ఉద్దేశించి స్తోత్రం చేశారు. ప్రపంచపు వింతల్లోనే ఒకటిగా చెప్పబడుతుంది మధురైలో ఉన్నటువంటి మీనాక్షి పరదేవత యొక్క దేవాలయం. అంత గొప్ప దేవాలయం గురించి, ఆ దేవాలయంలో కొలువయ్యున్నటువంటి మీనాక్షి పరదేవత గురించి, సుందరేశ్వర స్వామి వారి గురించి శంకర భగవత్పాదులు 2 చోట్ల స్తోత్రం చేశారు. ఒకసారి మీనాక్షి అష్టకం అన్న పేరుతో చేశారు. ఇంకొక పర్యాయం మీనాక్షి పంచరత్నం అన్న పేరుతో చేశారు. మీనాక్షి పరదేవత స్వరూపం అత్యంత వైభవోపేతమైనటువంటి స్వరూపం. ఆ తల్లి దేవాలయానికి వెళ్ళి ఒక్కసారి అమ్మవారి వంక చూసినంత మాత్రం చేత మన కోసమే ఆవిడ ముందుకి నడిచొస్తూ పలకరించడానికి సిద్ధంగా ఉన్నదా అని మనకు అనిపిస్తుంది. అంత గొప్పగా మనని పలకరించడానికి సిద్ధంగా ఉన్నటువంటి మాతృస్వరూపిణి ఎంత ప్రేమతో చూస్తూ ఉంటుందో అలా చూసేటటువంటి లక్షణం కలిగినటువంటి తల్లి మీనాక్షి పరదేవత. ఆ తల్లి కొలువై ఉన్నటువంటి క్షేత్రం పేరు మధురై. మధురై అన్న పేరు ఆ క్షేత్రానికి ఎందుకు వచ్చింది అంటే, పరమశివుడు అక్కడ ఒక సిద్ధపురుషుడి యొక్క రూపంలో తిరుగుతుండేవాడు. మధురై క్షేత్రానికి ఒక విశేషం ఉంది. ఏమిటా విశేషం అంటే, శంకరుడికి 64 లీలామూర్తులు ఎలా ఉంటాయో అలాగే
మధురై క్షేత్రంలో ఆయన 64 లీలలు చేశాడు. ఇప్పటికీ కూడా ఆ మధురై క్షేత్రంలో 64 లీలలను ప్రదర్శిస్తూ ఉంటారు. మీరు ఏ ఒక్కరోజు అక్కడికి వెళ్ళినా కూడా అసలు ఉత్సవం లేకుండా ఉండదు. అక్కడ వెళ్ళేటటువంటి వాహనం ఎంత పెద్ద వాహనం పెడుతుంది అంటే అసలు సామాన్యంగా దాన్ని బోయీలు మొయ్యడం సాధ్యం కాదు. అందుకే వాహనం మీద పెట్టి తీసుకెడతారు. అంత పెద్ద వాహనం మీద పెడుతూ ఉంటారు స్వామి. అక్కడ జరిగేటటువంటి ఉత్సవాలు, అక్కడ జరిగేటటువంటి నాదస్వర సమ్మేళనాలు, అక్కడ జరిగేటటువంటి వేద పఠనాలు ఇవన్నీ కూడా అసలు మనుషులు మైమరిచిపోయేటట్టుగా ఉంటుంది ఆ క్షేత్రం. ఇప్పటికీ మధురై క్షేత్రం గురించి ఒక మాట చెప్తారు. అక్కడ ఉండేటటువంటి ప్రజలు వేదనాదంతో మేల్కొంటారు అని. మిగిలిన ఊళ్ళల్లో ఉండేటటువంటి వాళ్ళందరూ పక్షుల యొక్క కూతలతో మేల్కొంటే ఒక్క మధురై క్షేత్రంలో ఉండేటటువంటి ప్రజలు మాత్రం వేదనాదంతో వేదం యొక్క మంత్రముల శబ్దములు చెవిలో పడి మేల్కొంటారు అని. అంత గొప్ప క్షేత్రం. ఆ క్షేత్రానికి మధురై అని పేరు రావడానికి కూడా ఒక ప్రధానమైన కారణం ఉంది. 64 లీలావిలాసములను చూపించినటువంటి శంకరుడు అక్కడ ఒక సిద్ధుడి రూపంలో తిరుగుతూ ఉండేవాడు. ఏమీ తెలియనటువంటి వాళ్ళ ఒక అవధూతల తాను కాశీపట్టణం నుంచి వచ్చినట్టుగా తనకి తాను చెప్పుకుంటూ తాను ఎవరో, ఎక్కడి నుంచి వచ్చాడో ఎక్కడ బయట పెట్టేవాడు కాదు. ఆయన మధురై క్షేత్రంలో తిరుగుతూ ఉండేవాడు. ఇప్పటికీ మధురైలో ప్రజలు ఏమని నమ్ముతారంటే, ఎవరైనా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శివలింగం దగ్గర నిలబడి మనసులో ఉన్న కోరిక ఆర్తితో చెప్తే ఆయన వింటాడు అని, విని పరిష్కారం చేస్తాడు అంటారు. అందుకే అది సర్వజనులను ఉద్దేశించి ఉద్ధారకమైన క్షేత్రం కనుకనే మిగిలిన ఏ క్షేత్రంలోనూ కనపడనటువంటి ఒక విశేషం మధురైలో కనపడుతుంది. మధురైలో సుందరేశ్వర స్వామివారి యొక్క శివలింగం వెనకాతల 27 జ్యోతులు అర్ధచంద్రాకారంగా వెలుగుతూ ఉంటాయి. ఆ 27 జ్యోతులు 27 నక్షత్రములకు ప్రతీకలు. ఆ 27 నక్షత్రాల యొక్క 4 పాదములలో జన్మించినటువంటి సమస్తమైనటువంటి విశ్వములోని జీవ సముదాయము యొక్క ఆర్తిని ఆయన అక్కడ విశ్వనాథుడై వింటూ ఉంటాడు అని. అందుకని 27 నక్షత్రములను అర్ధచంద్రాకారంలో ఉంచుతారు ఆ క్షేత్రంలో. ఇప్పటికీ శంకరుడు అమ్మవారు ఆ క్షేత్రంలో తిరుగుతారు అని ప్రఖ్యాతి ఏమి, అది పరమ సత్యం. వాళ్ళిద్దరూ అక్కడ లింగ రూపంలోకి, మీనాక్షి పరదేవత మూర్తి రూపంలోకి ప్రవేశించారు. అక్కడ ఆయన సిద్ధపురుషుడై తిరుగుతున్నటువంటి సందర్భంలో ఆయన యొక్క పొడుగైన జుట్టు చివరి నుంచి అమృత బిందువులు పడ్డాయి ఆ ఊరంతా కూడా. ఎందుచేత అంటే ధవళవపుషమిందోరు మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మ దిగ్ధాంగమీశం మృగయ పరశుపాణిం చారు చంద్రార్థమౌళిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి అంటారు. చంద్రుడిలో కరిగి పడుతున్నటువంటి అమృతం శంకరుడి మీద పడుతుందని ఆయన ఇలా 2 చేతులతో ఆ అమృతాన్ని పట్టుకుని మీద పోసుకుంటూ ఉంటాడని, అలా మీద 2 చేతులతో పోసుకుంటూ కింద 2 చేతులతో మళ్ళీ అమృతాన్ని పట్టుకుంటాడని, ఖాళీ అయిన పాత్రల కిందకి దింపితే కింది చేతులతో ఎత్తి మళ్ళీ అమృతం పోసుకుంటాడని, యజుర్వేదంలో కూడా లింగస్వరూపం ఎలా ఉంటుంది అంటే, ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందు అంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్యపన్ ధ్యాయేత్తీప్సిత సిద్ధై ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్తదేహ భసిత హిమరుచాభాసమానాభుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శశి కలశ్చండ కోదండహస్తాః త్రిక్షా రుద్రాక్షమాలా సులలిత వపుషశాంభవా మూర్తిభేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవ ప్రయచ్ఛాను సౌఖ్యం అని యజుర్వేదంలో ఆ రుద్రాధ్యాయం చదివే ముందు ప్రార్థనా శ్లోకాలుగా చెప్తారు. అందులో కూడా పాతాళలోకం నుంచి ఆ పైన ఉండేటటువంటి అంతరిక్షం కన్నా పై వరకు పెరిగిపోయినటువంటి శివలింగం యొక్క చివరి భాగం చంద్రుడి నుంచి కడిగి పడేటటువంటి అమృతధారలతో తడిసిపోతూ ఉంటుంది అని. సిద్ధపురుషుడుగా శంకరుడు మధురై క్షేత్రంలో ప్రవేశించి నడయాడుతున్నటువంటి సందర్భంలో కూడా
ఆయన కేశపాశం అమృతంతో తడిసి ఆ జుట్టు చివరి నుంచి ఆ అమృత బిందువులు ఆ క్షేత్రం అంతా పడ్డాయి. అలా పడ్డాయి కాబట్టి ఆ క్షేత్రానికి మధురమైనటువంటి అమృత బిందువుల చేత తడిసింది కాబట్టి మధురై అని పేరు వచ్చింది. అక్కడ ఎన్నో పర్యాయాలు సిద్ధపురుషుడిగా ఆయన దర్శనమిచ్చి మాట్లాడాడు కూడా. ఒకానొకప్పుడు ఆయన అక్కడ పరిపాలన చేస్తున్నటువంటి పాండ్యరాజుకి దర్శనమిచ్చాడు. ఈ సిద్ధపురుషుడుగా తిరుగుతున్నటువంటి శంకరుడు అప్పుడప్పుడు అనుగ్రహించాలి అనుకుంటే ఏ ప్రార్థన చేయకపోయినా ఆర్తితో ఉన్న వాళ్ళ వంక చూసి వాళ్ళ యొక్క కోరికలు తీరుస్తూ ఉండేవాడు. ఇది విన్న రాజు అసలు ఈ సిద్ధపురుషుడు ఎవరో తెలుసుకోవాలని సపరివారంగా బయలుదేరి ఆయనని అన్వేషిస్తూ వచ్చాడు. శంకరుడు తిన్నగా దేవాలయంలోకి వెళ్ళిపోయి దేవాలయం యొక్క గోడలో ఒక చోట ఏనుగులు చెరుకు కర్రలు పట్టుకుని కనపడతాయి. ఎందుచేత అంటే అష్టదిగ్గజములు మోస్తున్నటువంటి ప్రాకారం కింద ఉంటుంది మధురైలో ఉన్నటువంటి శివాలయం. అది ఇంద్రవిమానం. ఆ 8 దిగ్గజములు మోస్తుంటాయి. అక్కడ ఉన్నటువంటి ఆ విమానాన్ని అంతటినీ కూడా పరమాద్భుతంగా ఉంటుంది, చూసి తీరాలి అసలు. ఆ అష్టదిగ్గజములు కుంభస్థలం మీద మోసేటటువంటి ఆ విమానం యొక్క తీరు. అందులో ఒక చోట ఏనుగులు దేవాలయం యొక్క గోడలో మలచబడి ఉన్నాయి విగ్రహాలుగా, శిల్పాలుగా. అక్కడ ఒదిగి కూర్చుని ఉన్నాడు ఈ సిద్ధపురుషుడి రూపంలో ఉన్న శంకరుడు. మహారాజు తన పరివారంతో వెతుకుతూ గోడలో నక్కి కూర్చున్న సిద్ధపురుషుణ్ణి చూశాడు. ఆగి తేరిపారి చూస్తున్నాడు. కాసేపు ఆగిన తర్వాత సిద్ధపురుషుడు కనుబొమలు ఎగరేశాడు. నీకేం కావాలి అని అడిగినట్టుగా. ఆయన అన్నాడు, నువ్వు సిద్ధపురుషుడివిట, నువ్వు ఏవైనా కోరికలు తీరుస్తావుట, నీ దగ్గర చాలా మహిమలున్నాయిట, ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగాడు. నేను కాశీ నుంచి వచ్చానన్నాడు. ఆయన అసలు జవాబు చెప్పేవాడు కాదు. అటువంటిది ఆ రోజున మహారాజుకి చెప్పాడు. నేను కాశీ నుంచి వచ్చానన్నాడు. ఎక్కడ ఉంటావన్నాడు. అంతటా ఉంటానన్నాడు. మీ తల్లిదండ్రులు ఎవరన్నాడు. నాకు తల్లిదండ్రులు లేరు అన్నాడు. మరి ఏం చేస్తావన్నాడు. నేను అందరికీ తల్లిదండ్రిని అవుతూ ఉంటాను అన్నాడు. నన్ను నమ్ముకున్న వారిని అనుగ్రహిస్తూ ఉంటాను అన్నాడు. ఓహో, అంత గొప్పవాడివా? అయితే అదిగో దేవాలయం గోడ మీద శిల్పం ఉంది కదా ఏనుగు, అది ఊపిరి తీసేటట్టుగా చెయ్యి అన్నాడు. వెంటనే పరమశివుడి సంకల్పానికి ఆ గోడలో ఉన్నటువంటి ఏనుగు ఊపిరి తీసి ఒక్కసారి బయటికి వచ్చింది. బయటికి వచ్చి నిలబడి ఆ రాజు యొక్క పరివారం మీదకి లంఘించి వాళ్ళందరూ భయపడి పారిపోయారు. అప్పుడే ఒక రైతు అటుగా వెళుతూ ఈ సిద్ధపురుషుడికి 4 చెరుకు కర్రలు చేతిలో పెట్టాడు. ఆయన ఆ చెరుకు కర్రలు తీసి ఆ ఏనుగుకి పెట్టాడు. ఆ ఏనుగు తినేసిన తర్వాత మహారాజుకు అర్థమైంది, ఈయన ఎవరో కాదు, సాక్షాత్తుగా శంకరుడు సిద్ధపురుషుడి రూపంలో తిరుగుతున్నాడు. మహానుభావ, నన్ను మన్నించండి, ఆ ఏనుగు మళ్ళీ శిల్పంలోకి వెళ్ళిపోయేటట్టు చెయ్యండి, లేకపోతే నా పరివారం భయపడిపోతోందన్నాడు. ఆ ఏనుగు శిల్పంలోకి వెళ్ళిపోయేటట్టుగా చేశాడు శంకరుడు. కానీ ఉద్ధతితో ఆ పరివారం సిద్ధపురుషుడి మీదకి వచ్చే ప్రయత్నం చేశారు. ఆయన హోంకారం చేసేటప్పటికీ వాళ్ళందరూ చేష్టలుడిగి ప్రతిమలై నిలబడిపోయారు. మహారాజుకు అర్థమైంది, నా పరివారం సరిగా అర్థం చేసుకోలేకపోయారు, ఈయన సాక్షాత్ పరమశివుడు అని ఆయన కాళ్ళ మీద పడి ప్రార్థన చేసి, అయ్యా నాకొక్క కోరిక, మీరు శంకరుడు, మిమ్మల్ని ఎంతసేపు చూస్తే తనివి తీరుతుంది, నా కోరిక మన్నించి మీరు ఇందాక పెట్టిన చెరుకు కర్ర తినేసింది కదూ ఏనుగు, తినేసిన చెరుకు కర్రని ఏనుగు యథాప్రకారంగా మళ్ళీ నోట్లోంచి పైకి తీసి తొండంతో పట్టుకున్నట్టుగా ఈ విగ్రహం మారేటట్టు చేయండి అన్నాడు. మళ్ళీ ఏనుగు సజీవంగా బయటికి వచ్చి తను తినేసినటువంటి చెరుకు కర్రని పైకి తీసి తొండంతో పట్టుకుంది. మీరు ఇప్పటికీ మధురై వెళితే మధురైలో పరమశివుడి యొక్క ఆలయానికి, ఆ సోమసుందరుని యొక్క దేవాలయానికి ప్రదక్షిణం చేస్తుంటే ఇప్పటికీ శంకరుడు సిద్ధపురుషుడిగా కూర్చున్నటువంటి ఆ స్థితి, ఆ పక్కన ఏనుగు చెరుకు కర్ర పట్టుకున్నటువంటి విగ్రహం ఇప్పటికీ కనపడతాయి. మధురై క్షేత్రం అంత ప్రత్యక్ష స్పర్శ కలిగినటువంటి క్షేత్రం. బహుశः నాకు తెలిసి ఉన్నంత వరకు భారతదేశం మొత్తం మీద ఎక్కడా కూడా శంకరుడు చూపించినటువంటి 64 లీలలు ఏవైతే ఉన్నాయో మధురైలో చూపించినటువంటి ఆ 64 లీలలని కూడా
మళ్ళీ యథాప్రకారంగా ప్రదర్శించేటటువంటి క్షేత్రం మధురై ఒక్కటే. అంత గొప్ప క్షేత్రం. అక్కడే ఇంద్రుడి యొక్క కోరిక తీరింది. అక్కడే అమ్మవారు మీనాక్షి పరదేవత అన్న పేరుతో అవతరించింది. అవతరించడానికి కూడా కారణం ఏమిటి అంటే, మధురై క్షేత్రానికి దూరంగా ఒక సామాన్యురాలు, ఒక అమాయకురాలైనటువంటి అతివ ఉండేది. ఆమె పేరు ఇచ్ఛాంబ. ఆవిడికి ఒక ఇచ్ఛ కలిగింది, ఒక కోరిక. ఏమిటా కోరిక అంటే, పార్వతీదేవి నా కడుపున పుట్టాలి, నేను పార్వతీదేవిని పిల్ల అని పెంచాలి. పార్వతీదేవి ఆకుపచ్చగా ఉంటుంది, దుర్గమ్మ నీలంగా ఉంటుంది, గౌరమ్మ పచ్చగా కానీ తెల్లగా కానీ ఉంటుంది, కాళీ నల్లగా ఉంటుంది. నాకు పార్వతి కుమార్తెగా రావాలి. ఆ వచ్చినటువంటి పార్వతిని నేను నా బిడ్డ అన్న భావనతో, ఆ ప్రేమతో పెంచి పెద్ద చెయ్యాలి, నా కోరిక తీరాలి అని చెప్పి ఆవిడ మధురై క్షేత్రానికి వెళ్ళినట్టయితే తప్పకుండా శివానుగ్రహం కలిగి నాకు పరదేవత కుమార్తెగా వస్తుంది అని విశ్వసించి మధురై క్షేత్రాన్ని చేరుకుని కొంతకాలం ఘనపదార్థాన్ని స్వీకరిస్తూ తపస్సు చేసింది. కొంతకాలం అయిన తర్వాత ఘనపదార్థం కూడా వదిలిపెట్టి ద్రవ పదార్థాన్ని స్వీకరించింది. మరికొంతకాలం అయిన తర్వాత ద్రవ పదార్థాన్ని కూడా విడిచిపెట్టేసి కేవలం వాయుభక్షణం చేస్తూ శరీరాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేసింది. కానీ శుష్కించిపోయినటువంటి శరీరం ఒకనాడు పతనమైపోవడానికి సిద్ధమైంది. పార్వతీదేవి ఆమెకు ధ్యానమునందు గోచరమై, నేను నీకు వచ్చే జన్మలో కుమార్తెగా వస్తాను, నీ వచ్చే జన్మలో నీకు నేను కుమార్తెగా వస్తానని వరం ఇచ్చింది. ఆ వరం ప్రకారంగానే పార్వతీదేవి మలయధ్వజ పాండ్యన్ అని పేరు కలిగినటువంటి మహారాజు మధురై క్షేత్రాన్ని పరిపాలిస్తున్నటువంటి రోజులలో ఆయనకి భార్యగా కాంచనమాలగా ఇచ్ఛాంబ వచ్చింది. మీరు సరిగా అర్థం చేసుకుంటున్నారనుకుంటున్నాను. ఇచ్ఛాంబ పార్వతీదేవి కుమార్తెగా రావాలని కోరుకుని తపస్సు చేసి శరీరం విడిచిపెట్టి మరుజన్మలో కాంచనమాల అన్న పేరుతో మధురైని రాజధానిగా చేసుకుని రాజ్య పరిపాలన చేస్తున్న మలయధ్వజ పాండ్యన్కి భార్య అయింది. వాళ్ళకి చాలా కాలం సంతానం లేదు. కాబట్టి మలయధ్వజ పాండ్యన్ కాంచనమాల కలిసి ఒకానొకప్పుడు పుత్రకామేష్టి చేశారు. ఆ పుత్రకామేష్టి జరుగుతూ ఇక పూర్ణాహుతి దగ్గరికి వచ్చింది. పూర్ణాహుతి దగ్గరికి వచ్చేటప్పటికి అకస్మాత్తుగా ఆ అగ్నికుండంలోంచి ఒక 3 సంవత్సరముల వయసు ఉన్నటువంటి పిల్ల పైకి లేచింది. ఆమె ఆకుపచ్చని వర్ణంతో ఉంది. ఇప్పుడు మీరు ఈ వెనక అవనిక మీద ఎలా చూస్తున్నారో అలా ఆకుపచ్చటి రంగుతో ఉండి వైజయంతిమాల అంటారు. వైజయంతిమాల అంటే కంఠం నుంచి పాదాల వరకు తగులుతుంది అని అగ్నిపురాణం. శ్రీ మహావిష్ణువు ధరిస్తారు అని. అటువంటి ఆభరణ విశేషాలతో కూడుకున్నటువంటి పిల్లగా అవతరించి కనురెప్ప వెయ్యకుండా ఎప్పుడూ ఆ బ్రహ్మకీటజరిణి అయి సమస్త భూతములకు తల్లి అయి కాపాడేటటువంటి మీనాక్షి తత్వమును సంతరించుకున్న పరదేవతా స్వరూపమై ఆ పిల్ల ఆ అగ్నిగుండంలోంచి పైకి లేచి అక్కడ ఉన్నటువంటి రాజుగారి భార్యగా ఈ జన్మలో ఉన్నటువంటి కాంచనమాల యొక్క తొడ మీద కూర్చుని వెనక్కి తిరిగి గడ్డం పట్టుకుని అమ్మా అంది. ఓ తల్లి అనుగ్రహించింది. గత జన్మలో నేను పార్వతీదేవి నాకు కుమార్తెగా రావాలని కోరుకుంటే మీనాక్షి పరదేవతా స్వరూపమై అగ్నికుండము నుండి ఆవిర్భవించి నా తొడ మీద కూర్చుని నన్ను అమ్మా అని పిలిచి అనుగ్రహించింది అని కాంచనమాల మురిసిపోయింది. అందుకే మధురై క్షేత్రం బాలారూపంతో వెలిసినటువంటి క్షేత్రం. అటువంటి అమ్మవారు పరమ సంతోషాన్ని ఇచ్చింది తల్లిదండ్రులకి. మలయధ్వజ పాండ్యన్ ఆయన భార్య కాంచనమాల ఎంతో సంతోషంగా పిల్లవంక చూశారు. చూసినప్పుడు ఆ పిల్ల యొక్క శరీరంలో సామాన్యులకు ఉండనటువంటి రీతిలో ఒక విశేషం, ఒక విచిత్రం గోచరించింది. ఆమె యొక్క వక్షోభాగమునందు 3 స్తన్యములున్నాయి. అది చూసి రాజు ఆశ్చర్యచకితుడయ్యాడు. ఇదేమి ఇలా ఉంది పిల్లకి, ఇది అసాధారణమని ఎవరు వివాహం చేసుకోరే అని. అప్పుడు అశరీరవాణి పలికింది, ఈ పిల్లకి 3 స్తనములు ఉండడానికి కారణం ఈమె యొక్క భర్త ఎవరో తెలుసుకునే ప్రయత్నం నువ్వు చెయ్యక్కర్లేదు.
ఈ పిల్ల ఏ పురుషుడి ముందు నిలబడినప్పుడు ఒక స్తన్యము అదృశ్యమై అందరు స్త్రీలలా 2 స్తన్యములతో ఉంటుందో ఆయనయే ఈమె యొక్క భర్త. అప్పుడు నువ్వు చాలా సంతోషంగా వాళ్ళిద్దరికీ వివాహము చేయవచ్చు. కాబట్టి ఈమె పార్వతీదేవి. పరమశివుడి యొక్క దర్శనము ఈమె పొందగానే ఈమె యొక్క 3వ స్తనము అంతర్ధానమై 2 స్తనములతో ఉంటుంది అని అశరీరవాణి పలికింది. కొడుకులు లేరు ఎలా అని ఆలోచించినటువంటి రాజు అశరీరవాణి యొక్క వాక్కును అనుసరించి ఈ పిల్లకే అస్త్రవిద్యలన్నీ నేర్పించి పెంచి పెద్ద చేశాడు. అపూర్వమైనటువంటి పరాక్రమంతో ఆ పిల్ల ఈ భూమండలాన్నంతటినీ జయించి అనేక లోకములను జయించి ఇంద్రలోకం మీదకి యుద్ధానికి వెళ్ళింది. వెళ్ళి మహేంద్రుణ్ణి గెలిచింది. మహేంద్రుణ్ణి గెలిస్తే మహేంద్రుడు కదంబ వృక్షాన్ని బహూకరించాడు దేవలోకంలోంచి. దేవలోకంలో దేవేంద్రుడు బహూకరించినటువంటి కదంబ వృక్షం ఏదుందో ఆ కదంబ వృక్షాన్ని మీనాక్షి పరదేవత మధురై క్షేత్రానికి తీసుకొచ్చింది. ఆ కదంబ వృక్షమే ఇప్పటికీ మధురై క్షేత్రంలో స్థల వృక్షం. ఇప్పటికీ మధురై దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ క్షేత్రంలో తిరుగుతుంటే స్థల వృక్షము అని కదంబాన్ని చూపిస్తారు. ఆ కదంబ వృక్షం ఒకనాడు మీనాక్షి పరదేవత ఇంద్రలోకానికి వెళ్ళి ఇంద్రుణ్ణి గెలిచినప్పుడు ఇంద్రుడు బహూకరించినప్పుడు తీసుకొచ్చినటువంటి కదంబ వృక్షం. ఆ తల్లి తర్వాత కైలాసం మీదకి వెళ్ళింది. కైలాసం మీద దండయాత్రకి వెళ్ళినప్పుడు ప్రమదగణాలన్నీ కూడా ఆమెను గెలవలేకపోయాయి. శంకరుడు వచ్చినది ఎవరో తెలియదు ఆయనకి, సర్వజ్ఞుడు, ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమి అస్తు సదాశివోం. ఈమెకి కళ్యాణ గడియ దగ్గరికి వచ్చింది అని తెలుసుకున్నటువంటి శంకరుడు తాను ధనస్సు చేతపట్టి యుద్ధానికి వచ్చాడు. శంకరుడి వంక చూసి ఆ వింటినారి సారించబోయింది. ఆయన వంక చూసేటప్పటికీ ఆమె యొక్క 3వ స్థనం అదృశ్యమైపోయింది. ఈయనయే నా భర్త అని తెలుసుకున్నటువంటి తల్లి అపారమైనటువంటి సంతోషాన్ని పొంది పులకాంకురములతో ఆయన ముందు నిలబడింది. నేటికి 8వ నాడు నేనే మధురై క్షేత్రానికి వచ్చి నిన్ను వివాహం చేసుకుంటాను, నువ్వు నేను కలిసి రాజ్య పరిపాలన చేద్దాం అని శంకరుడు కైలాస పర్వతం నుంచి ప్రమదగణాలతోటి ఋషిగణాలతోటి దేవతాగణాలతోటి ఒకనాడు హిమవంతుని యొక్క కుమార్తెగా వచ్చినప్పుడు హిమవత్ పర్వతం మీద ఎలా పార్వతీ కళ్యాణం జరిగిందో అలా మధురై క్షేత్రానికి బయలుదేరి వచ్చి ఆ మీనాక్షి పరదేవతని వివాహం చేసుకున్నాడు. కానీ అనువంశికంగా రాజ్య పరిపాలన మాత్రం పరంపరాగతంగా వచ్చినది కాబట్టి మీనాక్షి పరదేవతయే అక్కడ పరిపాలకురాలు. ఆమె పరిపాలిస్తూ ఉంటుంది. సోమసుందరుడు ఆమెకి సహాయం చేస్తూ ఉంటాడు. అందుకే స్త్రీ యొక్క వైభవం ప్రకాశించిన ఇంటిని మీనాక్షి గృహంతో పోలుస్తూ ఉంటారు. అక్కడ ఆమె పరిపాలకురాలు. విచిత్రం ఏమిటంటే పార్వతీదేవిగా ఆవిడికి తీరని కోరికలు కూడా తీర్చుకున్న క్షేత్రం ఏది అంటే మధురై. ఎందుకని అంటే పార్వతీదేవికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి తల్లి కావాలి అని కోరిక. కానీ సనత్కుమారుడు సుబ్రహ్మణ్యుడిగా పరమశివుని యొక్క కడుపున కుమారుడిగా పుట్టడానికి అంగీకరించినప్పుడు స్త్రీ గర్భవాసాన్ని అంగీకరించలేదు. ఆవిడ ఎంత పార్వతీదేవి అయినా నేను ఆవిడ గర్భవాసం చెయ్యను అన్నాడు. నా గర్భవాసం చేయకపోతే పరమశివుని యొక్క కుమారుడిగా వచ్చినా నాకు అమ్మ అన్న తృప్తి ఎలా మిగులుతుంది? పోనీ నా గర్భవాసం చేయకపోయినా కనీసం నువ్వు ఒక్క పని చేయి, నా శరీరము ఒకప్పుడు సరోవర రూపాన్ని పొంది హిమవత్ పర్వతం మీద శరవణ తటాకము అన్న పేరుతో ప్రకాశిస్తోంది. చివర ఆవిర్భావ సమయంలో ఆ శరవణ తటాకంలోంచి పైకి వస్తే నా శరీరము నుండే నువ్వు ఉత్పాదనమైనట్టు అవుతుంది, నాకు తృప్తిగా ఉంటుంది అని పార్వతీదేవి త్రిపుర రహస్యంలో ఈ విషయం చెప్తారు. కోరిన మీదట సుబ్రహ్మణ్యావతార సమయంలో శరవణ తటాకంలోంచి ఆయన పైకి లేచినట్టుగా చెప్పబడుతుంది. ఆ అవతారంలో తల్లి గర్భం ధరించినట్టు కానీ ఆమె ప్రసవ వేదన పొందినట్టు కానీ ఆమె కుమారుణ్ణి కన్నట్టు కానీ కనపడదు. కానీ మీనాక్షి పరదేవత రాజ్య పరిపాలన చాలా కాలం చేసిన తరువాత, అంటే మీనాక్షి సుందరేశ్వరుల కళ్యాణం అయిపోయినటువంటి కొంతకాలానికి ఒకనాడు సుందరేశ్వరుడు అమ్మవారితో అన్నాడు,
ఒక స్త్రీ జీవితానికి పరిపూర్ణత ఎప్పుడు బిడ్డలకు తల్లి అయినప్పుడే కదా. కాబట్టి నువ్వు ఎంత రాజ్య పరిపాలన చేస్తున్నా ఉత్తరాధికారి ఒకడు కావాలిగా, రాజ్యానికి వారసుడు, అతనికి యవరాజ్య పట్టాభిషేకం చెయ్యాలిగా. కాబట్టి ఇలా ఎంతకాలం మనం రాజ్య పరిపాలన చేస్తాం, ఎంతకాలం ఇలా ప్రజలకి దర్శనమిస్తూ ఉంటాం. కాబట్టి మనం దేవాలయంలో మూర్తులలోకి ప్రవేశిద్దాం. ఆ ప్రవేశించడానికి ముందర నువ్వు గర్భం ధరించి ఒక కుమారుణ్ణి కను, ఆ కుమారుడికి పట్టాభిషేకం చేద్దాం అన్నాడు. పరమ సంతోషాన్ని పొందినటువంటి పార్వతీదేవి నా గర్భమునందు పుట్టవలసిన కుమారుడెవరు అని అడిగింది. ఇంకెవరు? ఒకనాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు నీ కడుపున పుట్టలేదని బెంగపెట్టుకున్నావుగా, ఆ సుబ్రహ్మణ్యుణ్ణి ఆజ్ఞాపిస్తాను, నీ కడుపున ఉగ్రపాండ్యన్ అన్న పేరుతో కొడుకుగా పుడతాడు. ఆ సుబ్రహ్మణ్యుడికి పట్టాభిషేకం చేసి మళ్ళీ ఆయనకి ఆయుధాలను సమకూర్చి రాజ్య పరిపాలన చెయ్యడానికి కావలసినటువంటి వైభవాన్ని సంతరింపచేసి మనిద్దరం దేవాలయ మూర్తులలోకి ప్రవేశిద్దాం. ఎవరు వచ్చి ప్రార్థన చేసినా వాళ్ళ యొక్క కోరికలు తీరుద్దాం. వాళ్ళు ఏ కోరిక కోరకపోయినా వాళ్ళ అభ్యున్నతికి ఏది అవసరమో దాన్ని కటాక్షిద్దాం. అందుకే ప్రపంచపు వింతలలో ఈ దేవాలయం ఒకటవుతుంది. కాబట్టి నీ కడుపున ఉగ్రపాండ్యన్ అన్న పేరుతో సుబ్రహ్మణ్యుడే పుడతాడు అని వరమిచ్చాడు. ఆ అనుగ్రహ ప్రకారంగానే పార్వతీదేవి గర్భిణి అయి ఆమె ప్రసవ వేదన పొంది సుబ్రహ్మణ్యుణ్ణి ఉగ్రపాండ్యన్ అన్న పేరుతో కొడుకుగా పొంది మాతృత్వాన్ని పరిపూర్ణంగా అనుభవించినటువంటి క్షేత్రం మధురై క్షేత్రం. ఆశ్చర్యం ఏమిటంటే పార్వతీదేవిగా ఆమెకి సీమంతోన్నయనము అవి చేశారో లేదో తెలియదు, ఎక్కడా పురాణాల్లో లేదు. కానీ అందున పరిపాలకురాలు కడుపుతో ఉంది, పరమశివుని ఇల్లాలు మీనాక్షి, ఆమె అగ్నిగుండం నుంచి ఆవిర్భవించింది, గర్భిణి. సుబ్రహ్మణ్యుడు కొడుకుగా పుట్టబోతున్నాడు. ఆమెకి ఎన్ని ఉత్సవాలు జరిగి ఉంటాయో, ఎంత అపురూపంగా చూసి ఉంటారో, ప్రజలెంత మురిసిపోయి ఉంటారో, ఆమె తల్లిదండ్రులు ఎంత ఆనందపడిపోయి ఉంటారో. ప్రత్యక్షంగా ఆవిష్కరింపబడినటువంటి క్షేత్రం మధురై. మధురై ఒక్క పార్వతీదేవికే కాదు సంతోషాన్ని ఇచ్చింది, పార్వతీ పరమేశ్వరులను ఎప్పుడూ నమ్ముకుని ఉండేటటువంటి వాళ్ళకి కూడా అంత సంతోషాన్ని కట్టపెట్టినటువంటి క్షేత్రం మధురై. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే మీనాక్షి కళ్యాణం జరగవలసినటువంటి సందర్భం వచ్చింది. నేను ఇందాక మీతో మనవి చేశాను కదా, కైలాస పర్వతం మీద శంకరుడు పార్వతీదేవికి దర్శనమిచ్చినప్పుడు 3వ స్థలం అదృశ్యమైతే వాళ్ళిద్దరికీ కళ్యాణం జరగాలి అని నిర్ణయమై ఆ నాటి నుండి 8వ నాటికి మధురై చేరుకుని పార్వతీ పరమేశ్వర కళ్యాణం సంభవించింది. ఆ మీనాక్షి కళ్యాణం జరుగుతున్నప్పుడు కొన్ని విశేషాలు జరిగాయి. అందులో వ్యాఘ్రపాదుడు పతంజలి ఎప్పుడూ చిదంబర క్షేత్రంలోనే ఉంటారు. వ్యాఘ్రపాదుడు ఒక ఋషి, ఆయనకు ఒక అలవాటు ఉంది, తేనెటీగ కూడా వాలనటువంటి పువ్వుల్ని కోసి తీసుకొచ్చి శంకరుడికి ప్రదోష వేళలో పూజ చేస్తాడు. దానికోసమని సమీపారణ్యాలలో తిరుగుతూ ఉండేవాడు. తిరుగుతుండగా ఆయన కాళ్లలో ముళ్ళు దిగి రాళ్ళు గుచ్చుకొని ఆ అరికాళ్ళన్నీ కూడా ఛిద్రమైపోయేవి. శంకరుడు చూసి చాలా జాలి పొంది, ఇక పైన నీ కాళ్ళు ఇలా ఇబ్బంది పడకుండా నీ పాదములను వ్యాఘ్రపాదములు చేస్తున్నాను. పాదములు పెద్ద పులి పాదాలు ఉంటాయి. స్వేచ్ఛగా అరణ్యాలలోకి వెళ్ళి పువ్వులు తెచ్చి నీ కోరిక ప్రకారం ప్రదోషంలో నాకు పూజ చేయమన్నాడు. కాబట్టి ఆయన అరణ్యాలలోకి వెళ్ళి పువ్వులు కోసి తెచ్చి సాయంకాలం వేళ చిదంబరంలో పూజ చేస్తాడు. చిదంబరం కనకసభ. ప్రతిరోజు ప్రదోష వేళలో నటరాజస్వామి నర్తనం చేస్తాడు. అందుకే చిదంబర క్షేత్రంలో ప్రధాన దర్శనం ఏమిటి అంటే నటరాజస్వామి. ఆయన ప్రారంభం చేశాడు నాట్యం అనడానికి గుర్తు ఏమిటంటే అర్చకులు గొప్పగా మంగళవాద్యాలు మ్రోగించి పెద్ద హారతి ఎత్తుతారు నటరాజస్వామికి. అది ఖచ్చితంగా ప్రదోషం వేళకెత్తుతారు. మొన్న మేము ఆ ప్రాంతం మీదుగా ఒక శుభకార్యానికి వెళ్ళినప్పుడు ఆ ప్రదోష వేళ ఆ హారతికి చిదంబరంలో నటరాజస్వామి గారి ముందు ఉండాలి అని సంకల్పం. వెళ్ళగలమా ఏమో ప్రయత్నం చేసి పరిగెత్తాం, నేను గోపాలకృష్ణ గారు మేమందరం. ఇలా మేము వెళ్ళి నటరాజస్వామి గారి ముందు నించున్నాము, హారతి ప్రారంభమై ఖచ్చితంగా సంధ్యారంభ విజృంభితం అని ఆ ప్రదోష వేళలో నటరాజస్వామికి హారతిస్తారు.
అది అపురూపమైనటువంటి దర్శనం చిదంబరంలో. ఆ చిదంబరంలో ప్రదోష వేళలో శంకరుడి యొక్క నృత్యం పూర్తయితే తప్ప పతంజలి అలాగే ఈ వ్యాఘ్రపాదుడు కూడా భోజనం చెయ్యరు. వాళ్ళిద్దరూ తాండవం చూసిన తరువాత భోజనం చేస్తారు. అది వాళ్ళ అలవాటు. పగలంతా ఉపవాసం ఉంటారు. ఈ వ్యాఘ్రపాదుడేమో పువ్వులు పట్టుకుని వస్తాడు. పతంజలి గొప్ప యోగశాస్త్ర విద్వాంసుడు, ఆయన మహాభాష్యకర్త, ఆయన శివధ్యానంలో ఉంటాడు. ఇద్దరూ సాయంకాలం వేళ ఏ వాద్యగోష్ఠిలోనూ పాల్గొనరు. దేవతలందరూ వచ్చి వాద్యాలు మ్రోగిస్తారు. ఒక్క పతంజలి వ్యాఘ్రపాదుడు మాత్రం కదలకుండా రెండు పక్కల నిలబడి చూస్తూ ఉంటారు. ఇప్పటికీ కాంచీపురంలో ఏకాంబరేశ్వర దర్శనం చేసుకుని బయటికి వచ్చి ఎడం పక్కన చూస్తే నటరాజస్వామి వారి యొక్క ప్రాంగణం ఉంటుంది. అందులో వ్యాఘ్రపాదుడు పతంజలి ఇద్దరు పక్కన ఉంటారు. చిదంబరంలో అయితే వ్యాఘ్రపాదుడికి ఒక దేవాలయమే ఉంది. అది ఉపాలయం. ఎందుకంటే అక్కడే ఉంటాడు ఆయన. ఉండి రోజు పువ్వులు తెస్తాడు. అటువంటి వ్యాఘ్రపాదుడు పతంజలి చిదంబరం వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళరు. వాళ్ళ భయం ఏమిటంటే చిదంబరం వదిలిపెట్టి వెళ్ళిపోతే సాయంకాలం అయిపోతుంది. సాయంకాలం అయిపోతే మనకి ఆ నాట్యం చూడటానికి అవకాశం ఉండదు. అందుకని మనం ఎక్కడికి వెళ్ళొద్దని వాళ్ళు ఏ క్షేత్రానికి వెళ్ళరు, ఏ ఉత్సవానికి వెళ్ళరు. అటువంటి వాళ్ళు మధురైలో మీనాక్షి సోమసుందరుల కళ్యాణం జరుగుతుంటే వీళ్ళిద్దరూ వెళ్ళారు. మనం రోజు ఏ స్వామివారి తాండవం చూస్తామో ఆ స్వామివారి కళ్యాణం. పైగా అక్కడ తిరుగాడుతాడు. ఇక పైన మధురై క్షేత్రంలో అమ్మ మీనాక్షి అన్న పేరుతో రాజ్య పరిపాలన చేస్తోంది. అందరికీ దర్శనమిస్తోంది. ఆవిడ సామాన్యమైన స్త్రీలా ఆమె తిరుగుతూ ఉంటుంది. అటువంటి క్షేత్రానికి మనం వెళ్ళకపోతే ఎలా అని బయలుదేరి ఇద్దరూ కూడా మీనాక్షి కళ్యాణానికి వచ్చారు. ఈ మీనాక్షి కళ్యాణానికి వస్తే కన్యాదానం ఎవరు చేయించాలి? మలయధ్వజ పాండ్యన్ ఎంత మీనాక్షి పరదేవతకి తండ్రి అయినా శంకరుడే వచ్చి నిలబడితే కన్యాదానం చేయడానికి నా అల్లుడన్న భావనతో పీటల మీద కూర్చుని నేను కన్యాదాతని అనగలిగినంత ధైర్యాన్ని పొందలేకపోయాడు. మరి ఎవరు రావాలప్పుడు కన్యాదానానికి? అంటే మధురై పక్కనే తిరుప్పకుండ్రం అని క్షేత్రం ఉంది. అది అసలు నిజానికి సత్యగిరి అంటారు. అది శైవక్షేత్రం యథార్థమునకు. దాని మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారు వెలిసి ఉంటారు. అక్కడ ఆయన దేవసేనని వివాహం చేసుకున్నాడు. నారద మహర్షి వచ్చి అక్కడ వివాహం చేయించారు. పరమాద్భుతమైనటువంటి క్షేత్రం. అది చాలా విశేషంగా ఉంటుంది. కారణం ఏమిటంటే మీరు ఇలా ఎదురుగుండా నిలబడితే దర్శనానికి వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యుడు ఉంటాడు. సుబ్రహ్మణ్యుడి పక్కన దుర్గమ్మ ఉంటుంది. దుర్గమ్మ పక్కన గణపతి ఉంటారు. గణపతికి యువతల పరమశివుడు ఉంటారు. వాళ్ళు ముగ్గురు ఒక వరుస క్రమంలో ఉంటారు. ఇలా ఎదురుగుండా నిలబడ్డారనుకోండి, వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యుడు, ఆయన పక్కన దుర్గమ్మ, దుర్గమ్మ పక్కన గణపతి ఉంటారు. ఇటుపక్కకి పరమశివుడు ఉంటాడు. ఎదురుగుండా వాళ్ళుంటే శివుడు ఇలా ఉంటాడు. శివుడికి అభిముఖంగా విష్ణు ఉంటారు. ఇక్కడ వేరే చిన్న గుడి ఉంటుంది. ఆ గుడిలో విష్ణు ఉంటారు, ఇటు శివుడు ఉంటారు. శివుడు కేశవుడు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. మరి అమ్మకి కళ్యాణం మీనాక్షి పరదేవతకి. నారాయణి, నారాయణుడు అన్నగారు కదూ. మరి శ్రీ మహావిష్ణువు బయలుదేరకపోతే ఎలా కన్యాదానం చేయడానికి? అందుకని ఈ క్షేత్రం నుంచి వెడతాడు శ్రీ మహావిష్ణువు. ఇప్పటికీ ప్రతి సంవత్సరం మీనాక్షి కళ్యాణానికి తిరుప్పకుండ్రం నుంచే శ్రీ మహావిష్ణువు ఊరిరుగుతూ మధురై చేరుకుంటారు. మధురై చేరుకుని మధురైలో కన్యాదానం చేస్తారు. అందుకే ఇప్పటికీ మీరు తమిళనాడు సంప్రదాయం ఉంది. ఎక్కడ వివాహానికి శుభలేఖ వేసినా శంకరుడి చేతిలో మీనాక్షి చెయ్యి పెడుతున్నట్టు ఆకుపచ్చగా పాండ్యరాజుల యొక్క కట్టు బొట్టు ఎలా ఉంటాయో అలా ఉంటుంది అమ్మవారి పెళ్లి కూతురుగా. పుట్టింటి వైభవం ఇక్కడున్న మూర్తి కాదు, అది పెళ్లి కూతురుగా ఉన్న మూర్తి ఉంటుంది. చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది, భలే ఉంటుంది ఆ తల్లి వైభవం. అది చిన్న పిల్లల ముద్దులొలుకుతూ సిగ్గుపడిపోతూ ఉంటుంది. ఆ తల్లికి సుబ్రహ్మణ్య క్షేత్రం తిరుప్పకుండ్రం నుంచి శ్రీ మహావిష్ణువు బయలుదేరి వచ్చారు. మరి అన్నగారు కదా నారాయణ నారాయణి వచ్చి ఆయన కన్యాదానం చేశాడు. ఈ కన్యాదానం చేసే సమయంలో ఏమైందంటే హిమవంతుడు ఒకనాడు తన కుమార్తె అయినటువంటి హైమవతి పార్వతీదేవి యొక్క వివాహం చేసినటువంటి సందర్భంలో అందరూ బయలుదేరి వచ్చేస్తే భూమి ఎలా బరువెక్కిపోయిందో అలా అన్ని గణములు బయలుదేరి మధురై వచ్చేసాయి.
ఆ మధురై వచ్చేయడంలో ఆ కళ్యాణము, ఆ వేడుక, భోజనాలు, ఈ హడావిడి ఇవన్నీ అయ్యేటప్పటికీ సాయంకాలం అయిపోయింది. సాయంకాలం అయిపోయింది అని గమనించారు పతంజలి, వ్యాఘ్రపాదుడు. వాళ్ళు పెళ్లి భోజనం చేయరు. ఎందుకని? వాళ్ళు తాండవం చూస్తే కానీ భోజనం చేయరు. శివుడికి బాధ ఏమిటి? వాళ్ళిద్దరూ అత్యంత భక్తులు. మీనాక్షి పరదేవతకి కూడా, పార్వతీదేవి కదా. పిల్లలిద్దరు అన్నం తినకపోతే వాళ్ళకి ఏం తృప్తిగా ఉంటుంది? వాళ్ళిద్దరిని పిలిచి శంకరుడు అన్నాడు, ఒరే మీ ఇద్దరు అన్నం తినండిరా, పెళ్లి భోజనం చేయకపోతే ఎలా అంటే ముఖం ముడుచు కూర్చున్నారు. ఏమలా కూర్చున్నారన్నారు? ప్రదోష వేళ చిదంబరంలో నువ్వు కనకసభలో తాండవం చేసేస్తూ ఉంటావు. ఈ పాటికి నేను ప్రదోషంలో పూజ చేసి తాండవం చూడాలి. తాండవం చూడకుండా అన్నం తిన్నాం. ఇవాళ పొరపాటు అయిపోయింది, ఇక్కడ ఉండిపోయాను. నీ కళ్యాణం కదా అని వచ్చేసాను. కళ్యాణం చూశాను, సంతోషం, కానీ తాండవం చూడలేదు, అందుకని భోజనం లేదు అన్నాడు. అయ్యి బాబోయ్, భోజనం చేయకపోతే ఎలాగరా? భోజనం చేయండి అన్నాడు శంకరుడు. కుదరదు, నేను భోజనం చేయాలంటే నువ్వు తాండవం చెయ్యన్నాడు. అది కనకసభ, అక్కడ తాండవం చేశాను. ఇప్పటికీ మీరు చిదంబరం వెడితే, మొన్ననే మేము వెళ్ళి దర్శనం చేసి వచ్చాం. ఆ పరమాద్భుతం. కాళిక పోటీ పడింది శంకరుడితోటి. పరమశివుడు ఆఖరికి ఏం చేశాడంటే, కుంకము భరిణిలో కాలి బొటనవేలు నొక్కి పైకెత్తి బొట్టు పెట్టాడు. ఇంతెత్తున కాలు పైకెత్తి ఆవిడికి బొట్టు పెట్టి కాలెత్తాడు. స్త్రీ సహజంగా వాళ్ళకున్న పరిమితుల చేత అలా చెయ్యలేరు కాబట్టి కాళీస్వరూపం పరమశివుడితో సమానంగా నాట్యం చేయలేక ఆగిపోయింది. అక్కడ కూడా న్యాయ నిర్ణీత శ్రీ మహావిష్ణువు. అప్పుడు నటరాజుగా పట్టాభిషేకం చేశారు. ఆ నటరాజుగా కనకసభలో తాండవం చేస్తాడు. చిదంబరం కనకసభ. ఆ కనకసభలో తాండవం చేయాలి కాబట్టి అక్కడ చేస్తాను తాండవం, ఇక్కడ ఎలా చేస్తాను? మధురైలో, పైగా ఇప్పుడే పెళ్ళయింది, ఇప్పుడు తాండవం ఏమిటి, బాగుండదన్నాడు శివుడు. అలా కుదరదు, నీ తాండవం చూడడానికి పెట్టి పుట్టాలి. హిమవంతుని యొక్క కూతురిగా హైమవతిగా వచ్చినప్పుడు పెళ్లికి వచ్చారు, నీ తాండవం చూడలేదు. మధురైలో ఏం జరగాలంటే నీ పెళ్లి తర్వాత తాండవం జరగాలి. జరగడం కాదు, ప్రతిరోజు జరగాలి. ప్రతిరోజు నువ్వు ఇక్కడ కూడా తాండవం చేయాలన్నారు. మరి ఇక్కడే సభ అన్నాడు. ఇది రజత సభ, ఎందుకంటే ఆ గది అంతా కూడా వెండితో ఉందప్పుడు. కాబట్టి రజత సభ, నువ్వు ఇక్కడ తాండవం చెయ్యన్నారు. సరే, మీరిద్దరూ అన్నం తినాలి కాబట్టి తాండవం చేస్తానన్నాడు శంకరుడు అని మొట్టమొదటిసారి తన భక్తుల కోసం చిదంబరం కనకసభలోనే కాకుండా మధురై రజత సభలో తాండవం చేశాడు. కాబట్టి తన భక్తుల కోసం పార్వతీ పరమేశ్వరులు తల్లిదండ్రుల్లా ఎంత కిందకి దిగిపోతారో చూపించినటువంటి క్షేత్రం మధురై. మధురైయే కాదు, ఇప్పటికీ 5 చోట్ల తాండవం చేస్తూ ఉంటాడు అని. చిదంబరం కనకసభలో చేస్తాడు, మధురై రజత సభలో చేస్తాడు. అలాగే తిరు ఆలంగాడని అక్కడ రత్నసభలో చేస్తాడు. అలాగే తిరునల్వేలి అక్కడ అది కేవలముగా రాగితో నిర్మింపబడినటువంటి సభ, అక్కడ చేస్తాడు. అలాగే కుట్రాళం, తిరుకుట్రాళం అంటారు. ఆ కుట్రాళం అన్న చోట మట్టితో నిర్మాణం చేసినటువంటి గోడలతో ఉన్నటువంటి ప్రాంగణం ఉంటుంది, అక్కడ తాండవం చేస్తాడు. ఈ 5 కూడా వరుసగా కనకసభ, రజత సభ, రత్నసభ, రాగి సభ, పృథివీ సభ, మట్టి సభ అని 5 సభలు. ఈ 5 సభలలో శంకరుడు తాండవం చేస్తాడు అని. ఇందులో మధురైలో ఈ వ్యాఘ్రపాదుడు పతంజలి కోసమని వాళ్ళు అన్నం తినాలని అప్పుడే పెళ్లి చేసుకున్నటువంటి పెళ్లి కొడుకు గొప్ప తాండవం చేసి చూపించాడు. అందుకే ప్రతిరోజు కూడా ఇప్పటికీ చెప్తారు పెద్దలు, ఆ యోగ దృష్టి కలిగినటువంటి వాళ్ళు, ఆ పరమ భక్తి కలిగినటువంటి వాళ్ళు ఆ రజత సభలోకి ప్రవేశించినప్పుడు సాయంకాలం వేళ పరమశివుని యొక్క తాండవం దర్శనం అవుతుంది అంటారు. ఆ కనకసభకి ఒక పరిమితి ఉంది, ఎందుకంటే కనకసభ ఎత్తైన వేదికగా ఉంటుంది. అది కొంతమంది మాత్రమే, అది కూడా హారతులు అయిపోయిన తర్వాత పైకెక్కుతారు, ఎదురుగుండా నిలబడి చూస్తారు. రజత సభకు ఆ ఇబ్బంది లేదు. ప్రదోష వేళలో మీరు లోపలికి వెళ్ళచ్చు. అక్కడ ఒక ఆశ్చర్యం జరిగింది రజత సభలో. కనక సభలో కూడా జరగనటువంటి ఆశ్చర్యం రజత సభలో జరిగింది. అటువంటి తాండవమూర్తి, అటువంటి నటరాజు ఇక భూమి ఎందెక్కడా లేడు. ఎందుచేత అంటే ఒకానొకప్పుడు మధురైని రాజశేఖర పాండ్యన్ అని చెప్పి ఒక మహారాజు పరిపాలించాడు. ఆయన 64 కళలు నేర్చుకోవాలి అని ఆయనకి కోరిక. ఎందుకని అంటే ఆ రోజులలో 64 కళలు నేర్చుకోవాలి అని ఆయనకి కోరిక. ఎందుకని అంటే ఆ రోజులలో 64 కళలు నేర్చుకోవాలి అని ఆయనకి కోరిక. ఎందుకని అంటే ఆ రోజులలో 64 కళలు నేర్చుకోవాలి అని ఆయనకి కోరిక. ఎందుకని అంటే ఆ రోజులలో 64 కళలు నేర్చుకోవాలి అని ఆయనకి కోరిక. ఎందుకని అంటే ఆ రోజులలో
కరికాల పెరియలత అని ఒక చోళరాజు ఉండేవాడు. ఆయన పేరు కరికాల పెరియలత, దో విచిత్రమైన పేరు. ఆయన 64 కళల యందు నిష్ణాతుడు. ఈయనకి 63 కళలే వచ్చు పాండ్యరాజుకి. పాండ్యరాజు 63 కళలతో నిష్ణాతుడు. కరికాల పెరియలత చోళరాజు 64 కళలలో నిష్ణాతుడు. ఆయన జంబుకేశ్వరంలో ఉన్నటువంటి జలలింగాన్ని అర్చిస్తాడు. ఈయన మధురైలో ఉన్న సుందరేశ్వరుణ్ణి అర్చిస్తాడు. ఒకసారి ఆ కరికాల పెరియలత సభ నుంచి ఒక విద్వాంసుడు బయలుదేరి మధురై వచ్చాడు. మహారాజుతో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్నప్పుడు ఏవో అనేక కళల గురించి విషయం చర్చ వచ్చింది. నాట్యం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం రాజశేఖర పాండ్యన్ మాట్లాడలేదు. ఆ వచ్చిన విద్వాంసుడు అన్నాడు, మీకు నాట్యం రాదా అన్నాడు. నాకు రాదు అన్నాడు. ఆయన అన్నాడు, మా మహారాజు నాట్యమునందు అందవేసిన చెయ్యి 64 కళల యందు నిష్ణాతుడు అన్నాడు. ఆ మాటకి బాధ కలిగింది. 64వ కళ అయినటువంటి నాట్యశాస్త్రాన్ని కూడా నేను అభ్యాసం చేస్తానని అప్పటికి కొంచెం మధ్య వయస్కుడు అయ్యాడు. అయినా గురువుగారి దగ్గరికి వెళ్ళి అత్యంత క్లేశంతో ఒళ్ళు నిప్పులు పెడుతున్న నాట్యశాస్త్రాన్ని అభ్యాసం చేసి అందులో పరమ నిష్ఠాగరిష్ఠుడై 64 కళల యందు ప్రపూర్ణుడయ్యాడు రాజశేఖర పాండ్యన్. ఒక మహాశివరాత్రి నాడు ఈ సోమసుందరేశ్వర స్వామి వారి దర్శనం చేసి వెడదామని వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్నాడు బయటికి. రజిత సభలో ఎదురుగుండా నటరాజస్వామి ఉంటారు. మనం దర్శనానికి లోపల ప్రవేశించి లోపలికి వెడుతుంటే ఎదురుగుండా అరుగు మీద ఉంటారు. ఆయన అరుగు మీద ఉన్నాడు. చూశాడు. బొట్ట 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 కందుల వెంట నీళ్లు పడిపోయాయి. ఆ ప్రసాదం పక్కన పెట్టి రాజు కూలబడిపోయి ఆయన వంకలా చూస్తున్నాడు. ఎందుకు అలా బాధపడుతున్నారు, ఏం జరిగిందని అడిగారు. మధ్య వయస్సులో ఉన్నటువంటి వాడిని నేను నాట్యం నేర్చుకోవడానికి అంత కష్టపడ్డాను. అటువంటిది మహానుభావుడు ప్రతిరోజు తాండవం చేస్తాడే, నటరాజుగా నర్తిస్తాడే, ఒక్క కుడికాలు మీద నిలబడి ఎడమకాలి పైకెత్తి ఇంత గొప్పగా ఆడతాడే, ఆ కుడికాలు మీదే నిలబడి ఎడంకాలు పైకెత్తుతున్నప్పుడు ఆ కుడికాలు ఎంత నింపెడుతోందో అని స్వామి నాట్యం తెలిసిన్నవాడిగా మీ నటరాజ స్వరూపం చూస్తుంటే సంతోషం కన్నా బాధ కలుగుతోంది. మా అందరి కోసం చిరునవ్వుతో ఒక చేతిలో అగ్నిహోత్రాన్ని పట్టుకుని ఒక చేతిలో ఢమరుకాన్ని పట్టుకుని ఆ ఢమరుకం వాయిస్తూ చిరునవ్వుతో అంత వేగంగా నర్తిస్తూ ఆ కుడికాలు మీద నిలబడి ఎడంకాలు ఎత్తారా. ఒక్క మనవి, మీరు తాండవం చెయ్యొద్దని నేను అనను, కానీ నా కోరిక మేరకు ఇక్కడ ఒక్క చోట మాత్రం ఎడంకాలు మీద నిలబడి కుడికాలు పైకెత్తండి. కాస్త మీకు ఒక కాలు మీద నిలబడి ఒక కాలు మార్చుకున్నారన్న తృప్తి వల్ల మీకు ఒళ్ళు నిప్పి తగ్గిందని నేను సంతోషపడతాను అన్నాడు ఆ నటరాజస్వామి వంక చూసి. ఇంతమంది చూస్తుండగా నటరాజస్వామి ఎక్కడా లేని రీతిలో ఎడమకాలు కింద పెట్టి కుడికాలు పైకెత్తాడు. ఒక్క మధురైలోనే కనపడుతుంది మీకు, ఒక్క రజత సభలోనే చూడాలి. అసలు ఆ మూర్తిని చూడడానికి 2 కళ్ళు కావు, 1000 కళ్ళు సరిపో. అంత అద్భుతమైనటువంటి మూర్తి. అసలు నిజంగా ఎడంకాలు మీద నిలబడి కుడికాలు పైకెత్తితే సాధారణంగా మనం చూసే మూర్తుల కన్నా భిన్నంగా ఏదో అందులో తేడాగా అదో రకంగా అనిపించాలి. కానీ నిజంగా శివుని యొక్క నాట్య విలాసం ఆయన ఎడం పాదం మీద ఊంచుకుని కుడికాలు పైకెత్తినటువంటి ఆ నటరాజమూర్తి మధురైలో చూస్తుంటే ఆశ్చర్యపోతాం. అంత అద్భుతంగా ఆనాడు రాజశేఖర పాండ్యన్కి దర్శనమిచ్చినటువంటి స్వామి ఇప్పటికీ మహారాజు కోరాడు కాబట్టి ఎడం పాదం మీద ఊంచుకుని కుడిపాదం పైకెత్తి నిలబడ్డాడు. అంతేకాదు, పార్వతీదేవి యొక్క కోరిక తీరడం అనేటటువంటి దానికి హద్దులేనటువంటి క్షేత్రం మధురై. ఎందుచేత అంటే అసలు ఎక్కడా ఎప్పుడూ ఏ పెళ్లిలోనూ జరగనంత వైభవం అంతా మీనాక్షి కళ్యాణంలో కనపడాలి అని కోరుకుంది. మీనాక్షి పరదేవతకి తల్లి కాంచనమాల. ఆవిడ కోరిక ప్రకారమే మలయధ్వజ పాండ్యన్ అన్ని వంటలు చేయించాడు. అసలు నిజంగా మీనాక్షి కళ్యాణానికి వచ్చిన గణాల సంఖ్యలు చదువుతుంటే మనకి ఆశ్చర్యం వేస్తుంది, ఇంతమందికి ఎలా వండారని. విచిత్రం ఏమిటంటే
రాత్రి 10 వరకు భోజనాలు పెడుతూనే ఉన్నారు. వచ్చిన వాళ్ళందరూ తిన్నారు. తినేసిన తరువాత శంకరుడికి అత్తగారు కదా కాంచనమాల, చిన్న అతిశయం వచ్చింది ఆవిడికి. అతిశయం వచ్చి, శంకరుడు చాలా గొప్పవాడు, ఆయన లాంటి వాడు మీకు అల్లుడయ్యాడని కదా అందరూ అంటున్నారు, శంకర మేము గొప్పవాళ్ళమే అని అనిపించుకోవాలని తిన్నగా అల్లుడి దగ్గరికి వెళ్ళింది ఆవిడ. మధ్యలో ఇంకెవరి దగ్గరికి కాదు, అల్లుడి దగ్గరికే వెళ్ళింది. వెళ్ళి, శంకర మాదొక చిన్న సమస్య మీరు తీర్చాలని. ఏమత్తయ్యారు, ఏమి సమస్య అన్నాడు. ఏమీ లేదు, పర్వత శిఖరాలంత వంటలు వండించాం, ఏదో నీ తరపున చాలామంది వస్తారంటే ఏదో వంటలు చేయిద్దామని. నీ తరపున చాలామంది వచ్చి భోజనాలు చేశారు, కానీ పర్వత శిఖరాలంతంత అన్నరాసులు మిగిలిపోయాయి. మీ వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా కొంచెం పిలుస్తారా, అన్నం తినేస్తారు అంది. అంటే చిన్న ఎత్తిప్పుడు, నీకన్నా బాగా చేసాం పెళ్ళి, చూసావా, నీ గణాలు ఇంతమంది వచ్చినా మేము అన్నం పెట్టగా ఇంకా అంత అన్నం మిగిలింది, అంటే మేము ఎంత బాగా చేశామో గమనించుకో అని చెప్దామని. శంకరుడు అన్నాడు, అత్తయ్య గారు మీ సమస్య అన్నం ఉండిపోయిందనా, అనవసరంగా పదార్థం పాడైపోతుంది తెల్లవారేటప్పటికన్నా బెంగ పెట్టుకుంటున్నారు అన్నాడు. అవును అందావిడ. ఓ బెంగ పెట్టుకోకండి, నేను నిజంగా నా వాళ్ళనందరినీ తీసుకొస్తే మీరు అన్నం పెట్టలేరని నేను తేలేదు, ఒక్కడిని పిలుస్తాను వాడికి పెట్టండి, తక్కువ అయితే మీరు వండి పెడతారా అన్నాడు. ఆవిడ విలాసంగా నవ్వి, ఇంతమంది తినందోడు తింటాడా అని, అలాగే వండుతానులే. గుండోదరుడని శంకరుడికి అంగరక్షకుడు, ఆ గుండోదరుడిని పిలిచాడు. రే చాలా అన్నం ఉందిట్రా భోజనం చెయ్యి అన్నాడు. ఆయన వెళ్ళి తినేశాడు. తినేసి చాలా ఆకలిస్తోంది కాంచనమాల, అన్నం అన్నం అన్నాడు. వండి పెడతానంది కదా మరి, ఆ వంటింట్లో నుంచి వండుతూనే ఉంది, పెడుతూనే ఉంది, నా ఆకలి తీరలేదు అంటూనే ఉన్నాడు. అప్పుడు ఆవిడ బెంగ పెట్టుకుని వచ్చి శంకరుడి కాళ్ళ మీద పడింది. అల్లుడు గారు, నేను ఏదో అక్కర్లేని అతిశయానికి పోయి మీ దగ్గర అన్నాను, అందరూ వద్దులేండి ఒక్కడిని పంపిస్తానన్నారు, ఆ గుండోదరుడే ఇలా తింటే మీరు నిజంగా తలుచుకుని అలాంటి వాళ్ళని అందరినీ పంపిస్తే మా బ్రతికి ఏమైపోవాలి, మేము బయటపడిపోకుండా ఉండడానికి కోసమని కొంచెం జాగ్రత్తగా తినేవాళ్ళని తీసుకొచ్చారని మాకు అర్థమైంది. ఇప్పుడు అర్ధాకలిగా పెళ్లిపీటల మించి మలయధ్వజ పాండ్యన్ కాంచనమాల ఒకడికి అన్నం పెట్టలేక పంపించేశారన్న అపకీర్తి మాకు రాకుండా మీరే కాపాడండి అంది. వెంటనే మీనాక్షకరు అన్నపూర్ణకరా, మరి ఈ పెళ్లి కూతురుగా పిలిస్తే బాగుండదని కాశీ అన్నపూర్ణ అన్నాడు. అనేటప్పటికీ ఆవిడ వచ్చింది. ఒక పెద్ద అన్నపాత్రలోంచి 5 రంధ్రాలలోంచి అన్న పదార్థములన్నీ అలా పడిపోతూనే ఉన్నాయి. ఇంకా ఆవిడొచ్చి అనుగ్రహించేటప్పటికి ఈ గుండోదరుడు అవన్నీ పట్టుకు తినేశాడు. శుభ్రంగా పాయసం తాగేశాడు, నెయ్యి తాగేశాడు, పాలు తాగేశాడు, పెరుగు తాగేశాడు, అన్నీ తాగేశాడు. అయిపోయింది. అన్నపూర్ణ వాడి ఆకలి తీరింది, నువ్వు కాశీపట్టణానికి వెళ్ళిపోవాలన్నాడు. అన్నపూర్ణం వెళ్ళిపోయింది. కొత్త సమస్య వచ్చింది. హే భగవన్, ఇంత నెయ్యి తాగేశాను, ఇన్ని నీతి పదార్థాలు తినేశాను, దాహం దాహం అన్నాడు. తాగి ఎక్కడ కనపడితే అక్కడ అన్నాడు. క్షణాల్లో మధురైలో నూతులు, చెరువులు, సరోవరాలు అన్నీ తాగేశాడు. చుక్క నీరు లేదు, నాలుక పిడచకట్టుకుపోతోంది, ఎలాగన్నాడు. చూశారా, పెళ్ళిలా నవదంపతుల యొక్క జీవితం బాగుండడానికి చెయ్యాలి, కానీ అతి ఆడంబరాలకు పోయి పెళ్లి భోజనం అంటే అర్థం లేకుండా 60-70 ఆదరవులతో వండి వడ్డించిన చోట్ల అహంకార పరిత్యాగాలు ఇలాగే ఉంటాయి. కాబట్టి ఎలా ఉండాలో భోజనం అలా ఉండాలి. చూసారా అత్తగారు ఎంత సమస్య వచ్చిందో, నీళ్ళు ఇవ్వగలరా మధురైలో అన్నాడు. ఇంకేమిస్తాం నీళ్ళు, అది నువ్వే పుణ్యం కట్టుకోంది ఆవిడ. వెంటనే ఆయన జటాజూటంలో గంగమ్మని పిలిచి గంగా ప్రవహించన్నాడు. అని జటాజూటం ఇలా ఉంచాడు. ఆ జటాజూటంలోంచి గంగానది మధురై క్షేత్రంలో పడి అపారమైన వేగంతో నురగలు కక్కుకుంటూ కెరటాలతో ప్రవహించింది. అంత వేగంగా ప్రవహించింది కాబట్టి శంకరుడి జటాజూటంలోంచి పుట్టింది కాబట్టి వైఘై అన్నది పేరు. ఇప్పటికీ వైఘై నుంచి పక్కన పెరుమాళ్ దేవాలయం అంటారు, సుందర పెరుమాళ్. అంత అందంగా ఉంటాడు నిజంగా. అక్కడ ఒక విశేషం ఉంది. ఆ దేవాలయం వెనకాతలో చిన్న కొండ ఉంటుంది. ఆ కొండ మీద మన పూర్వీకుల పాపం పోవాలని సంకల్పం చేసి ఎక్కినా సరే పాపాలు పోతాయంటారు. అంత అందంగా ఉంటాడు సుందర పెరుమాళ్ దేవాలయం అని. ఆ ఆలయానికి ఓ విచిత్రం ఉంది. అక్కడి నుంచి స్వామిని పట్టుకెళ్ళిపోవాలని కేరళ రాష్ట్రం నుంచి కొంతమంది
తంత్రవేత్తలు వచ్చారు. వస్తే అయ్యప్ప స్వామి దగ్గర రక్షకులుగా ఉంటారే కరుప్ప స్వామి వాళ్ళిద్దరూ వచ్చి ఏం చేశారంటే వాళ్ళని మెట్లు కింద మార్చేశారు. అక్కడ ఇప్పటికీ అయ్యప్ప స్వామి దగ్గర ఉండేటటువంటి ఆ ఇద్దరే విష్ణువు దగ్గర ఆ క్షేత్రంలో కూడా రక్షకులుగా ఉంటారు. వెళ్ళేటప్పుడు తలుపు సందులోంచి చూపిస్తారు. ఈ వచ్చినటువంటి విద్వాంసులు విష్ణువు యొక్క మూర్తిని ఎత్తుకుపోదామని వచ్చి మెట్లయిపోయిన వాళ్ళు అక్కడ చూసి ఓ నమస్కారం పెట్టి కొబ్బరికాయో అరటిపండో కొట్టి లోపలికి పెడుతూ ఉంటారు. దేవాలయంలో దర్శనానికి ఓ కొబ్బరికాయ కొట్టడమో అరటిపండు ఇవ్వడమో చేసి, అంత గొప్ప ఆలయం అళగర్ పెరుమాళ్ అంటుంటారు, పరమసుందరుడైనటువంటి విష్ణు భగవానుడు అని. చిత్రం ఏంటంటే అక్కడ ఆ వైఘై నదీ ప్రవాహం యొక్క వైభవం ఏమిటో అక్కడ చూడాలి. అక్కడ కొంచెం ఎత్తు తక్కువగా ఉన్న బ్రిడ్జి ఒకటి ఉంటుంది. నేను కేవలం ఆ వైఘై ప్రవాహం చూడడానికి అటువైపుకి వెళ్ళాను. అక్కడ కొన్ని వందల మంది దాని మించి నదిలో దూకుతుంటారు, దూకి స్నానాలు చేస్తుంటారు. నిజంగా ఆ తుంపర్లు, ఆ నది, ఆ ప్రవాహం, ఆ అద్భుతం చూసి తీరాలి. అక్కడ ఆ అళగర్ పెరుమాళ్ దేవాలయానికి వెళ్తున్నప్పుడు వైఘై ప్రవాహం బాగా కనపడుతుంది మనకి. కాబట్టి పరమశివుడి యొక్క అనుగ్రహం చేతనే ఆయన జటాజూటంలో ఉన్నటువంటి గంగానదియే వైఘై, వేగవతి, గంగా అన్న పేర్లతో మధురై క్షేత్రంలో ప్రవహించి నదిగా మారింది. గుండోదరుడు కడుపు నిండా కావలసినన్ని నీళ్లు తాగి దాహం తీర్చుకొని కైలాస పర్వతం మీదకి ఎడుతుంటే శంకరుడు పెళ్ళిళ్లలో అక్కర్లేని ఆర్భాటాలు ఎంత ప్రమాదాలు తీసుకొస్తాయో చూపించిన వాడవు కనుక ఇక పైన నా అంగరక్షక గణానికి అంతటికీ కూడా నిన్ను అధిపతిగా చేస్తున్నాను అని అధిపతిని చేసినటువంటి క్షేత్రం మధురై క్షేత్రం. అంతేకాదు, సామాన్యమైనటువంటి ఆడపిల్లకి ఎటువంటి కోరికలు ఉంటాయో మీనాక్షి పరదేవత కూడా పుట్టింటి మీద అంత ప్రేమ చూపించినటువంటి క్షేత్రం మధురై. ఎందుకో తెలుసా? కొంతకాలం తర్వాత మలయధ్వజ పాండ్యన్ శరీరాన్ని విడిచిపెట్టేసిన తర్వాత మలయధ్వజ పాండ్యన్ యొక్క భార్య కాంచనమాల మాత్రమే బ్రతికుంది. ఆ రోజులలో ఆమె వృద్ధురాలైపోయింది. ఒకానొక సందర్భంలో గౌతమ మహర్షి వచ్చారు. గౌతమ మహర్షి వచ్చి ఆమెకి వేదాంత బోధ చేశారు. ఆమెకి ఎందుకో అదంతా విన్న తరువాత ఒక కోరిక పుట్టింది. సప్త సముద్రములు కలిసి ఒక సరోవరం అయితే ఆ సరోవరంలో తాను స్నానం చెయ్యాలి. ఇంత శక్తివంతుడైనటువంటి అల్లుడు, ఇంత శక్తివంతురాలైన కూతురు ఉండగా నాకు లోటు ఏమిటని వెళ్ళి కూతురుని అడిగింది. కూతురంది, మీ అల్లుడు గారికి నదులు వ్యవహారాలు అన్నీ ఆటపట్టు, గంగే ఆయన జటాజూటంలో ఉంటుంది, ఆయనకి చెప్తానమ్మా, నీ కోరిక తప్పకుండా తీరుస్తారంది. కూతురుగా వచ్చినందుకు సామాన్యమైన ఆడపిల్ల ఎలా అమ్మ కోరిక తీరుస్తుందో అలా అమ్మ కోరిక తీర్చినటువంటి క్షేత్రం మధురై. అందుకే ఇప్పటికీ మధురైకి ఒక విశేషమైన పేరుంది, కన్యనాడు అని పిలుస్తారు. ఎందుకంటే కన్యకామణిగా ఉన్నటువంటి మీనాక్షి చేత పరిపాలింపబడిన క్షేత్రం కాబట్టి కన్యనాడు అని పేరు ఆ క్షేత్రానికి. వెళ్ళి శంకరుడితో చెప్పింది, మా అమ్మకి కోరికుంది, సప్త సముద్రములు కలిసి సరోవరమైతే అందులో స్నానం చెయ్యాలని కోరుకుంటోంది, మీరు మా అమ్మని అనుగ్రహించండి అని. అల్లుడు అత్తమామల పట్ల ఎంత గౌరవంతో ఉండాలో, ఎంత ప్రేమ చూపించాలో నిరూపించి చూపించాడు శంకరుడు. అందుకని ఆయన ఏం చేశాడంటే సప్త సముద్రములను పిలిచి మీరు ఇక్కడ ఒక సరోవరంగా మారండి అన్నాడు. అంటే సప్త సముద్రములు సరోవరం అయ్యాయి. సప్తసాగర సరోవరం అని పిలుస్తారు ఇప్పటికీ ఆ సరోవరాన్ని. ఆ సరోవరంలో స్నానానికి వెళ్ళింది కాంచనమాల. తీరా అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఢోరున ఏడ్చి, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు. అడిగితే స్త్రీ పుణ్యతీర్థంలో స్నానం చెయ్యాలి అంటే భర్త చెయ్యి పట్టుకుని మునగాలి, అది వైదికమైన విధానం. భర్త ఏ కారణం చేతనైనా అలా స్నానం చెయ్యడానికి అవకాశం ఇవ్వకపోతే, అంటే ఆయన రాకపోతే, లేదా ఆయన అసలు శరీరంతో లేకపోతే, అప్పుడు కడుపున పుట్టినటువంటి కొడుకు చెయ్యి పట్టుకుని మునగాలి. కొడుకు రాక, భర్త రాక, ఇద్దరూ రాకపోతే ఒక ఆవు దూడని చూసుకొని దాని తోక పట్టుకుని మునగాలి తీర్థంలో. కాబట్టి నాకు కొడుకులు లేరు, భర్త గారు శరీరం విడిచిపెట్టేశారు, నేను ఒక ఆవు దూడ తోక పట్టుకుని సప్తసాగర సరోవరంలో మునుగుతాను, కాబట్టి ఒక్క ఆవు దూడని తెప్పించమ్మా అంది కూతురు వంక చూసి.
మీనాక్షి పరదేవత అలవోకగా సుందరేశ్వరుడి వంక చూసింది. సుందరేశ్వరుడు అన్నాడు, అత్తయ్య గారు మీరు స్నానం చేయడానికి ఆవు తోడెందుకు, మామయ్య గారినే పిలిపిస్తాను స్వర్గలోకం నుంచని ఆజ్ఞాపించి స్వర్గలోకం నుంచి మలయధ్వజ పాండ్యన్ని మళ్ళీ మధురై క్షేత్రానికి దింపిన క్షేత్రం మధురై. మళ్ళీ సశరీరుడై మలయధ్వజ పాండ్యన్ కిందకు వచ్చాడు. అప్పుడు మళ్ళీ సువాసిని శోభతో ఆ కాంచనమాల భర్త చెయ్యి పట్టుకొని సప్తసాగర సరోవరంలో మునిగి పైకి లేచింది. లేచిన తరువాత ఆమె ఇక పైన భర్త లేకుండా భూమి మీద ఉండడానికి నాకు ఇష్టం లేదు అని తన కోరిక విలిబుచ్చితే పరమశివుడు దివ్యమైనటువంటి పల్లకీలో ఆ దంపతులిద్దరినీ కూడా కైలాస పర్వతానికి తన ఆవాసానికి పంపించాడు. అత్తమామల పట్ల అంత గౌరవం చూపించినటువంటి క్షేత్రం మధురై క్షేత్రం. మధురై వెళ్ళినప్పుడు మీరు నిజంగా ఇవన్నీ చూస్తే అసలు ఆ తిరుప్పకుండ్రం, ఆ శ్రీ మహావిష్ణువు ఆయన బయలుదేరి రావడం, అక్కడ జరిగేటటువంటి కళ్యాణ విధానం, అక్కడ జరిగేటటువంటి అర్చన, అక్కడ జరిగే ఏకాంత సేవ, అక్కడ వెళ్ళే వాహనాలు, అక్కడ జరిగేటటువంటి నాదస్వర గోష్ఠి, అక్కడ జరిగేటటువంటి వేదం, అవన్నీ చూస్తుంటే మనం భూలోకంలో ఉన్నామా కైలాసంలో ఉన్నామా అనిపిస్తుంది. నిజంగా ఆ క్షేత్రం యొక్క శిల్పకళా సౌందర్యం కూడా అసలు ఎవ్వరూ నోటితో చెప్పలేరు. ఏ క్షేత్రంలో భారతదేశంలో నేను చూడవాలి, ఒక్క మధురైలోనే ఒక విశేషం ఉంటుంది. ప్రసవతాయి అని స్తంభంలో ఉంటుంది. అప్పుడే ప్రసవమైనటువంటి దేవతాస్వరూపంగా ఉంటుంది అమ్మవారు. ఒక గుడ్డ అడ్డంగా కట్టి ఉంచుతారు. బహుశా బిడ్డలు లేని వారు అటువంటి స్థితిని పొందాలి అని ప్రసవతాయి దర్శనం చేస్తారు. వెళ్ళి ఎర్రటి బట్ట అడ్డు కట్టి ఉంచుతారు. అమ్మవారి ముఖం కనపడుతుంటుంది. ఆ ప్రసవ వేదన పడి బడలిపోయినటువంటి అమ్మవారి రూపం కనపడుతుంటుంది. అబ్బో ఊర్ధ్వతాండవమూర్తి, త్రిపుర సంహారమూర్తి, ఆ భైరవమూర్తులు, ఆ నందీశ్వరుడు, విఘ్నేశ్వరుడు అసలు చూసి తీరాలి. అవి నేను నా నోటితో చెప్పడం ఒక్కటి సరిపోయేటటువంటి అవకాశం లేదు. కానీ ఇందులో నేను అవకాశం ఉంటే మధురైలో ఉండేటటువంటి కొన్ని పరమాద్భుతమైనటువంటి విషయాలు ఈ ప్రవచనాలు పూర్తయిపోయిన తర్వాత స్క్రీన్ మీద చూపించే ఏర్పాటు చేయిస్తాను. మనకి దక్షుడైన వ్యక్తి గోపాలకృష్ణ గారు ఉన్నారు కాబట్టి వేరు మార్గాల గుండా దాన్ని మీకు అందరికీ చూపించే ప్రయత్నం చేస్తాను. దానివల్ల మీరు ఈ మాట మధురై వెళ్ళినప్పుడు బాగా అనుభవించి చూసి రాగలుగుతారు. కాబట్టి ఒకప్పుడు పరమశివుని యొక్క అత్తగారి కోరిక తీర్చి అత్తగారికి మామగారికి కైవల్యం ఇచ్చినటువంటి క్షేత్రం మధురై. అంతేకాదు ఒక కొంగకి కూడా అక్కడ మోక్షం ఇచ్చాడే. సరస్వతీ తీర్థమని ఇప్పటికీ బంగారు కమలం ఉంటుంది అందులో. విచిత్రం ఏంటంటే పరమశివుడి యొక్క శాసనం అందులో జల సంబంధమైనటువంటి కీటకములు కానీ జలచరములు కానీ ఉండవు ఆ సరోవరంలో. పూర్వం ఎవరైనా కవిత్వం రాస్తే ఇది ప్రపంచానికి పనికొస్తుందా, ఇందులో ప్రపంచానికి అందించవలసినటువంటి సారం లేదు, ఇది కేవలంగా పక్కన పెట్టేయవలసిన విషయం అని అనిపిస్తే పరీక్ష కోసం ఆ కోనేటి దగ్గరికి తీసుకెళ్లేవారు. ఆ కోనేటిలో పుస్తకాన్ని పెడితే ఇది ప్రపంచానికి అందవలసినది అంటే ఆ పుస్తకం తేలి ఉండేది. ఇది అక్కర్లేదు అనుకుంటే ఆ పుస్తకం మునిగిపోయేది. ఆ సరస్వతి కోనేటిలోనే పరీక్ష చేస్తూ ఉండేవారు. ఎన్నో రకాలుగా ఎన్నో అద్భుతాలను ఆవిష్కరించినటువంటి క్షేత్రం మధురై క్షేత్రం. అటువంటి మధురై క్షేత్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి దేవతా స్వరూపం మీనాక్షి పరదేవత. నేను మీతో మనవి చేసి ఉన్నాను కదూ, నేను చూసినంత వరకు భారతదేశం మొత్తం మీద ఏ శైవ క్షేత్రంలో కూడా శంకరుడు చేసినటువంటి ఆ క్షేత్రంలో చేసినటువంటి 64 లీలలను యథాతథంగా ప్రదర్శించే క్షేత్రం మధురై ఒక్కటే. ఇప్పటికీ మీరు మధురై ఆ సమయంలో విడితే శంకరుడు చేసినటువంటి లీలలను చూడవచ్చు. 64 లీలలను చేస్తారు. దానికోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఉండిపోతారు మధురైలో. ఉండిపోయి ఒక 2 నెలలు ఉండి 64 లీలలు చూస్తారు. అసలు ఆయన వెళ్ళేటటువంటి శిబిక, ఆయన వెళ్ళే వాహనం చూడడానికి 2 కళ్ళు సరిపోవు. నేనైతే ఆయన ఒక వాహనం మీద వెళుతున్నప్పుడు చూసి నాకు గగుర్పాటు చెందాను.
ఒక్కొక్క వాహనం ఈ ప్రాంగణం ఎంత ఉంటుందో అంతంత వాహనాల మీద పెడతాడు. అసలు అది తిరగవలసి వస్తే ఎలా అని నాకు ఆశ్చర్యం వేసింది. ఆ వాహనం మీద పెడతారు, ఎందుకంటే ప్రథమంలో పొయ్యిలు తీసుకొస్తారు కానీ ఆ తర్వాత దాన్ని తీసుకెళ్ళడం ఎవరికి సాధ్యం కాదు. అసలు ఆ దేవాలయ నిర్మాణం ఆ కులశేఖర పాండ్యన్ అలా ఎలా చేశాడో అర్థం కాదు. ఎంతమంది రాజులు కట్టారో తర్వాత దాన్ని. అమ్మవారు 3 సంవత్సరాల పిల్లగా బయటికి వచ్చింది. ఇప్పటికీ బాలాస్వరూపంగా క్షేత్రంలో అలాగే తిరుగుతుంటుంది. నన్ను నమ్మండి, శంకరుడు మీనాక్షి పలికేటటువంటి క్షేత్రం మధురై. అందుకే ఒకసారి మధురై వెళ్ళొచ్చేస్తే ఇంకక్కడ చెప్పుకోవడానికి ఏం అక్కర్లేదు. నా ఉద్దేశ్యం అయితే అంత ఆర్తి ఉంటే చెప్పవచ్చు, కానీ ఒకసారి వెళ్ళి నిలబడితే చాలు, పలుకుతాడు. ఇప్పటికీ చెప్తారు పెద్దలు, ఏదైనా ఇబ్బంది ఉంటే మధురై వెళ్ళి మీనాక్షి సన్నిధానంలో కానీ సుందరేశ్వరుడి సన్నిధానంలో కానీ కూర్చుని ఒకసారి గొణిగితే చాలు ఆ కష్టం గురించి. ఆయన పలుకుతాడు, ఆయన వింటాడు అని చెప్తారు. అంత గొప్ప క్షేత్రం. నిజంగా ఆయన పలికినటువంటి దృష్టాంతాలు 1, 2 కవు. నిజంగా నేను మధురై వైభవం అని ఆ క్షేత్రంలో జరిగిన విశేషాలు ఒకటే చెప్తే ఈ వారం రోజులు దానికి సరిపోతుంది. అంత గొప్ప క్షేత్రం. ఇప్పటికీ తల్లి తిరుగుతూనే ఉంటుంది బాలారూపంగా. వచ్చిందే 3 ఏళ్ల పిల్లగా. ఒకప్పుడు ఆ దేవాలయంలో ఉండేటటువంటి ప్రధాన అర్చకుని యొక్క కుమార్తెల గుడిలోకి వచ్చింది. కులశేఖర పాండ్యన్ ఆసనం మీద కూర్చుని ఉన్నాడు. ఆలయంలోనే కుమార గురు అనబడేటటువంటి ఒక కవి తాను వ్రాసినటువంటి పుస్తకం సరస్వతి కోనేరులో పైకి తేలితే అందులో ఉన్నటువంటి కీర్తనలు పాడుతున్నాడు. ప్రధాన అర్చకుడి యొక్క కుమార్తె రూపంలో సభాప్రవేశం చేసిన పిల్ల తిన్నగా వెళ్ళి తండ్రి ఒళ్ళో కూర్చోకుండా కులశేఖర పాండ్యన్ ఒళ్ళోకి ఎక్కి కూర్చుంది. మహారాజు మధురై క్షేత్రంలో కానీ శ్రీశైలం భ్రమరాంబ దగ్గర కానీ బాల రూపంలో కనపడుతుంది అంటారు అమ్మవారు. అందుకని ఎత్తి తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. కూర్చోబెట్టుకున్న కాసేపటికి ఆ పాట పాడుతున్నటువంటి వ్యక్తి 2 ప్రత్యేకమైనటువంటి కీర్తనలు పాడాడు తన పుస్తకంలోంచి. అవి వింది శహభాష్ అని అవ్యక్త మధుర నాదం చేసి తాను ఏ ప్రభువు ఒళ్ళో కూర్చుందో ఆ కులశేఖర పాండ్యన్ యొక్క మెడలో ఉన్న హారాన్ని తీసి నడుస్తూ వెళ్ళి ఆ కుమారగురువు మెడలో అలంకారం చేసి అంతర్ధానమైపోయింది. ఇప్పటికీ మధురైలో జరిగినటువంటి లీలలు, మధురైలో జరిగినటువంటి వృత్తాంతాలు ఎన్ని ఆ గోడల మీద చెక్కబడి ఉంటాయో. మధురై క్షేత్రానికి వెళ్ళి ఒక్కరోజు ఉండి వచ్చేసాను అని ఎవరైనా అంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, ఎలా రాగలిగారు అని. ఎందుచేత అంటే అక్కడ చూడవలసినటువంటి విశేషాలు అన్నీ ఉన్నాయి. అసలు దేవాలయ ప్రవేశం చేసేటప్పుడు ఉండేటటువంటి నంది దగ్గర నుంచి ఎన్ని విశేషాలు, 2 కళ్ళు సరిపోవు. అసలు ఏమి శిల్పవైభవమో, ఏమి దేవాలయమో, ఏమి పరదేవతో, ఏమి శంకర వైభవమో. మహానుభావుడు అలా పలుకుతూ ఉంటాడు ఆర్తి పొందిన వాళ్ళకందరికీ. అటువంటి మీనాక్షి పరదేవత ఒకానొకప్పుడు సుబ్రహ్మణ్యుడు తనకి కుమారుడుగా వస్తే ఉగ్రపాండ్యన్కి పట్టాభిషేకం చేసి తాను ఏ రూపంతో వచ్చిందో అటువంటి రూపంతో మూర్తి ప్రవేశం చేసింది. అందుకే ఇప్పటికీ విగ్రహము అనరు, మీనాక్షి పరదేవత అని అంటారు. చిత్రం ఏంటంటే అమ్మవారు ద్విభుజి, 2 చేతులతోటే ఉంటుంది. మీరు చాలా జాగ్రత్తగా గమనించగలిగితే ఒక్క మధురైలో అమ్మవారి యొక్క చేతులు అందం, నిజానికి చాలా అందం. మీరు ఆ అందాన్ని పట్టుకునేటట్టు చూడగలగాలంతే. ఎందుకనంటే కుడి చేత్తో ఇలా పూలకుత్తి పట్టుకుంటుంది, ఎడం చెయ్యి చాలా చిత్రంగా చాపుతుంది, ఇలా లంబిత హస్తం ఓ పక్కకి ఎడం పక్కకి ఇలా ఉరిగి ఎడం చెయ్యి చాపుతుంది. అమ్మవారి యొక్క భుజం మీద ఒక చిలక వాలి ఉంటుంది. చిలక దేనికి సంకేతము అంటే ఎవరు నా క్షేత్రానికి వచ్చారో వారు నోరు విప్పి అడగవలసిన అవసరం లేదు. ఈ క్షేత్ర ప్రవేశం చేసిన వాళ్ళు, ఈ క్షేత్రంలోకి వచ్చినటువంటి వాళ్ళు 2 పొందుతారు. ఒకటి శాంతి. మనసు ఎంత అలజడితో ఉన్నవాళ్ళు కూడా ఒక్కొక్కసారి మనం ఎంత పవిత్రమైన జీవితంలో ఉన్నా అక్కర్లేని రాళ్ళు విసిరే వాళ్ళు చాలామంది ఉంటారు. అలా మనసు ఎప్పుడైనా అశాంతికి గురైనప్పుడు
మధురై వెడితే మనసు ప్రశాంతత పొందుతుంది. నేను శాంతినిస్తాను నీకు అని అభయం ఇచ్చినటువంటి క్షేత్రం మధురై. ఆ మధురైలో అమ్మవారు భుజం మీద చిలకగా వాలి కూర్చుని ఉన్నటువంటి మూర్తిగా ఉండడం వెనక ఉన్నటువంటి విశేషం అదిగా చెప్తారు ఆ క్షేత్రంలో. ఈ క్షేత్రానికి వచ్చి ఎవరు దర్శనం చేస్తారో వారికి మొట్టమొదట శాంతి కలుగుతుంది. 2, అమ్మవారి దర్శనం చేసినటువంటి వాళ్ళు ఎవరుంటారో, ఆ క్షేత్ర ప్రవేశం చేసిన వాళ్ళు ఎవరుంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా అభ్యున్నతి కలుగుతుంది. అభ్యున్నతిని శాంతిని ఇవ్వగలిగినటువంటి క్షేత్రం కనుక ఆ క్షేత్రంలో అమ్మవారి భుజం మీద చిలకవాలి ఉంటుంది. శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో ఎక్కడ మీనాక్షి అన్న పేరు వాడలేదు. వ్యాస భగవానుడు మీనాక్షి అన్న పేరు లలితా సహస్రంలో వాడలేదు. వాడకుండా వక్త్రలక్ష్మీ పరివాహచలన్మీ నభలోచన అని మీనాక్షి సంకేతం చేశారు. అలాగే శంకర భగవత్పాదులు సౌందర్య లహరి దగ్గరికి వచ్చేటప్పటికీ తవాపర్ణీకర్ణీ జపనయనపై శూన్యచకితాహ అన్న శ్లోకంలో మీనాక్షి పరదేవత స్తుతి చేసి మీనాక్షిని సంకేతించారు. ఎందుకు మీనాక్షి గురించి చెప్పలేదు అంటే అసలు మీనాక్షి పరదేవత గురించి చెప్పడానికి వాక్కులు సరిపోవు. అందుకే అష్టకం చేసినప్పుడు శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ అన్నారు. అలాగే మీరు ఇందులో చూడండి నాద బ్రహ్మమయీం అన్నారు. శబ్దములన్నీ ఎందులోకి వెళ్ళిపోతాయో అది నాదము. ఆ నాదము నుండి శబ్దములన్నీ ఉత్పన్నమవుతాయి. సమస్త శబ్ద రాశితేత చెప్పినా ఆవిడ గురించి చెప్పడం కుదరదు. అందుకే సంకేతించి విడిచారు తప్ప అసలు మీనాక్షి పరదేవత పేరే చెప్పరు. అంత గొప్ప తల్లి విశేషం ఏమిటంటే మీరు స్పష్టంగా చూడగలిగితే ఆ దేవాలయంలో కళ్ళు 2 తెరిచి ఇలా రెప్ప వెయ్యకుండా ఎంతసేపైనా తెరిచి నిలబడి మీ గురించే ఎదురు చూస్తున్నట్టుగా కనపడుతుంది ఆవిడ అక్కడ. అలా కనురెప్ప వేయకపోతే అది ఏ తత్వమునకు ప్రతీక అంటే ఆ బ్రహ్మకీట జనని, సమస్త బ్రహ్మాండములకు ఆమె జననీ స్వరూపం. ఆమె కనురెప్ప వేసిందనుకోండి బ్రహ్మాండములు లయమైపోతాయి. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. అందుకే కనురెప్ప వెయ్యకుండా నిలబడితే పరదేవతా స్వరూపం సమస్త బ్రహ్మాండముల యొక్క సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అయినటువంటి పరబ్రహ్మస్వరూపంగా పరిపాలకురాలుగా ఏ తల్లి శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి అయి ఉంటుందో అటువంటి వైభవం కంటి చూపు యందు ప్రకాశింపచేసేటటువంటి తల్లి మీనాక్షి పరదేవత. అటువంటి మీనాక్షి పరదేవత గురించి శంకర భగవత్పాదులు ఒకసారి అష్టకంగా వర్ణించారు, ఒకసారి పంచరత్నంగా వర్ణించారు. ఇప్పుడు మనం ఈ సంవత్సరం శారదా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఒకసారి అనుకుంటున్నది మీనాక్షి పంచరత్న స్తోత్రం. ఇందులో మీరు ఒక్కటి గమనించండి, రత్నములు ఎన్ని? నవరత్నములు అంటాం. రత్నములు నవరత్నములు అయితే మరి పంచరత్నములు ఏమిటి? మరి పంచరత్నములు అన్నాను అనుకోండి, నవరత్నములలో ఏ 5 పంచరత్నములు, మిగిలిన 4 ఏవి రత్నస్థాయి లేనివి. అప్పుడు మరి నవరత్నములు పంచరత్నములు కూడా ఉంటే 4 కానివేవి, మరి అవి రత్నస్థాయి ఎలా పొందాయి నవరత్నాల్లో అంటే దీన్ని అగ్నిపురాణంలో వైజయంతిమాల గురించి చెప్తారు. ఇవి పంచరత్నములు అని ఎక్కడైనా అన్నారనుకోండి, దానికి ఒక విశేషార్థం ఉంటుంది. దాని విశేషార్థం ఏమిటంటే అసలు ఈ సమస్తమైనటువంటి చరాచర జగత్తు ఏ తేజస్సుతో నిండిపోయిందో దాన్ని ఒక స్తోత్ర రూపంలోకి తీసుకొచ్చి శబ్ద రూపంలో ప్రతిపాదన చేస్తే దాన్ని పంచరత్నములు అని పిలుస్తారు. ఎందుకని అంటే 9 రత్నాలు ఉన్నా 5 మాత్రం పంచభూతాలకి సంబంధించినటువంటి రత్నాలుగా ప్రతిపాదిస్తారు. పృథివీ, ఆపస్తేజో, వాయు, ఆకాశములు, ఇదే బ్రహ్మాండం. బయట ఏముంటుంది? మట్టి ఉంటుంది, నీరు ఉంటుంది, నిప్పు ఉంటుంది, గాలి ఉంటుంది, ఆకాశం ఉంటుంది. ఇందులో ఏముంది? నీరుంది, నిప్పు ఉంది, అలాగే గాలి ఉంది, ఆకాశం ఉంది, అలాగే వాయువు ఉంది. బయట ఇదే, ఇక్కడ ఇదే. పిండాండము బ్రహ్మాండము కూడా ఈ 5 నిండిపోయింది. ఈ 5 నలిపి ముద్ద చేసి అక్కడ పడేశారనుకోండి, అదే బ్రహ్మాండం అంతా. ఈ 5 సంకేతిస్తారు. రత్నం అనేటప్పటికీ ప్రకాశం, వెలుగుతోందని గుర్తు. అందుకే
ప్రారంభం శంకర భగవత్పాదులు ఉత్ శబ్దంతో మొదలెట్టారు. ఉత్ అంటే ఇది వినగానే ఉలిక్కిపడి నువ్వు ఆ కాంతి చూడాలి, ఆ తత్వాన్ని లోపల చూడాలి. ఉత్ అంటే లేచుట అని ఇలా కంఠం ఎత్తి ఆ దర్శనం చెయ్యి, ఆ సౌభాగ్యాన్ని అందుకో. ఇప్పుడు ఏమిటి అంటే పృథివీ సంబంధమైనటువంటి రత్నము మనకి ఇంద్రనీలమణి, అలాగే అప్ అంటే నీటి సంబంధమైనటువంటిది ముత్యం, పృథివీ తేజో అగ్ని సంబంధమైనటువంటిది కౌస్తుభము, పృథివీ ఆపస్ తేజో వాయు సంబంధమైనటువంటిది వైఢూర్యము, ఆకాశ సంబంధమైనటువంటిది పుష్యరాగం. ఈ 5 రత్నములకు మాణిక్యములని మళ్ళీ ఒక పర్యాయ పదం ఉంది, అందుకే మళ్ళీ నవరత్నాల్లో మాణిక్యం చెప్తారు. ఈ 5 కలిపి పంచభూతముల యొక్క తత్వాన్ని రత్న రూపంలో ప్రకాశింపచేస్తాయి. ప్రకాశించాలంటే ఇప్పుడు పృథివీ ఉందండి, పృథివికి ప్రకాశం అంటే ఏమిటి? దీనికి ఓ ప్రత్యుత్పత్తి శక్తి, ఇందులోంచి మొక్కలు పుడతాయి. గంధద్వారాంధురాదరుషాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం, అది భూదేవతను ఉద్దేశించి చెప్పిన మంత్రం. అది గంధద్వారాంధురాధరుషాం అంటే భూమికి సువాసన ఉంటుంది, అలాగే భూమికి శక్తి పెరుగుతూ ఉంటుంది, తేజస్సు. దేనివల్ల పెరుగుతుంది అంటే అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధర అంటుంది వేదం. ఈ భూమి తేజస్సుని పెంచుకుంటూ ఇందులో ఉన్న వైభవం పెరుగుతుంటుంది, ఇంకా పంటలు పండే శక్తి, ఇంకా భూమి లోపల ఐశ్వర్యం. ఇవన్నీ ఎందుకు పెరుగుతాయంటే 3 కారణాలు చెప్పింది. అశ్వక్రాంతే గుర్రాలు పరిగెడుతుంటే భూమి మీద ఎక్కడ గుర్రాలు పరిగెత్తాయో అక్కడ ఆ భూమి వృద్ధిలోకి వస్తుంది, అందులో ఐశ్వర్యం పెరుగుతుంది. రథక్రాంతే గుర్రాలు ఎద్దులు ఇటువంటివి లాగినటువంటి రథము యొక్క చక్రములు ఈ భూమి మీద ఎక్కడ పెడతాయో అక్కడ ఐశ్వర్యం పెరుగుతుంది. రథక్రాంతే విష్ణుక్రాంతే, ఒకప్పుడు వామనమూర్తి ఒక పాదంతో ఈ భూమిని అంతటినీ కొలిచాడు, విష్ణు పాద స్పర్శ చేత భూమి పునీతమవుతుంది. వసుంధర ఈ 3 చేత ఐశ్వర్యమును పొందింది, ప్రకాశించింది. ఆ విభూతి ఉండకపోతే ప్రకాశం అన్న మాట వాడరు, ఆ ప్రకాశము రత్నములకు అన్వయం చేస్తారు. అప్పుడు పృథివికి ఇంద్రనీలమణి, అలాగే నీటికి ముత్యం, అగ్నికి కౌస్తుభం, అలాగే వాయువుకి వైఢూర్యం, చిట్ట చివర ఆకాశం దగ్గరికి వచ్చేటప్పటికి పుష్యరాగం. ఈ 5 రత్నములు, ఈ 5 రత్నములు పిండాండ బ్రహ్మాండ స్వరూపమైనటువంటి ఈ సమస్తమైనటువంటి బ్రహ్మాండములో ఉన్నటువంటి తేజస్సుని ప్రకాశింపచేస్తున్నాయి. అమ్మవారు ప్రకృతి స్వరూపిణి, ప్రకృతి స్వరూపిణి అయినటువంటి అమ్మవారు ఈ అండాండము ఈ బ్రహ్మాండ పిండాండలు కలిసిపోయినటువంటి ఒక గొప్ప సమిష్టి స్వరూపమునందున్నటువంటి తేజస్సు, దానిని ప్రకాశింపచేస్తున్నాను, నువ్వు అందుకో, పట్టుకో. లోపల ఒక్క మాట ఇందులో పట్టుకున్నా నీకు మీనాక్షి పరదేవత అనుగ్రహం కలుగుతుంది, సోమసుందరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అటువంటి రత్నములు నీ చేతిలో పెడుతున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఆ రత్నాలు మాల గుచ్చి మెడలో వేసుకోవాలి. అంటే మెడలో వేసుకున్నారు అన్న మాటకి ఏమిటి? కంఠమాల, కంఠమునందు వేసుకున్నారు అంటే ఏమిటి? ఇది కంఠగతము కావాలి, అందుకు మీ అందరికీ ప్రతులిచ్చినది. ఇది కేవలం ప్రవచనానికి కాదు, చదువుకుంటూ ఉండాలి. చదువుకుంటుంటే ఆవిడ అనుగ్రహం కలుగుతుంది. ఒకప్పుడు తల్లి ఆ రూపంలో వస్తే గురుస్వరూపమైనటువంటి శంకర భగవత్పాదులు ఆమె తత్వాన్ని ఇంత గొప్పగా మనందరికీ తీసుకొచ్చి అందించారు. అందుకు శంకరాచార్యుల వారికి ఈ జాతి రుణపడిపోయింది, వారు చేసిన అపూర్వ ప్రయోగముల వల్ల. కాబట్టి మహానుభావుడు ఇప్పుడు పంచరత్నాలుగా నేను ఆ మీనాక్షి పరదేవత వైభవాన్నంతటినీ కూడా మీకు అందచేస్తున్నాను అని ప్రతిపాదించి ఇచ్చినటువంటి స్తోత్రమే మీనాక్షి పంచరత్న స్తోత్రం. ఈ మీనాక్షి పంచరత్నాన్ని ప్రారంభం చేస్తూ ఆయన ఉజ్జద్భాను సహస్రకోటి సదృశాం అని మొదలు పెడతారు. ఉత్ అంటే మీకు నేను ఇందాక చెప్పలేదు, ఉత్ అన్న మాటకు అర్థం ఏంటంటే పైకి లేచుచున్నది అని. రెండవది గురువుగా ఆదేశం. ఎందుకని? మీనాక్షి గురుస్వరూపం. గురువు ఒక్కొక్కసారి తన చూపుల చేత ఉద్ధరిస్తాడు. ఒకప్పుడు భగవాన్ రమణులు ఏకంగా ఒక పీఠాధిపత్యంలో ఉన్న శంకరాచార్యుల వారికి తన చూపుల చేత కొన్ని అనుమానాలు నివృత్తి చేశారు. చూపులతో అనుగ్రహిస్తారు గురువులు. అలా చూపు చేత అనుగ్రహించగలిగినటువంటి గురుతత్వానికి ప్రతీక మీనాక్షి.
అందుకనే ఆ గురుతత్వాన్ని ఆ గురుస్వరూపమే అయిన శంకర భగవత్పాదులు మనకు అందిస్తున్నారు. ఇంత గొప్ప వైభవమా, ఇంత గొప్ప మీనాక్ష ఒక మనుష్య రూపంతో ఈ భూమి మీద తిరిగిందా, భూమిని పరిపాలన చేసిందా? సాధారణంగా విష్ణువు అవతారం తీసుకుని పరిపాలన చేస్తారు. విష్ణువు కన్నా అభిన్నం. విష్ణువు వైష్ణవి వాళ్ళిద్దరూ ఒకటే, నారాయణ నారాయణి. అందుకని ఆవిడ పరిపాలన చేసింది. పరిపాలన చేసిన అమ్మవారి వైభవమా, ఇన్ని విశేషాల మీనాక్షివి. అబ్బా, శంకరులు చెప్పడమా పంచరత్నాలుగా అనేటప్పటికీ స్తోత్రం చదవడం మొదలెట్టేటప్పటికే ఏమవ్వాలి? నిద్రాణంగా ఉండకూడదు, ఉత్ పైకి లేవాలి, సంతోషంగా ఉండాలి. ఇది మాటతో శంకరులు చేస్తున్న ప్రబోధం పైకి కనపడకుండా. లోపల ముందు అమ్మవారిని చెప్పట్లేదు, అమ్మవారి కాంతి చెప్తున్నారు. అమ్మవారిని ఎక్కడ చెప్పినా సత్సంప్రదాయం ఏమిటంటే ముందు ఆవిడ కాంతి స్వరూపం చెప్తారు. సూర్యుడు అన్నారనుకోండి మీరు, సూర్యోదయమునకు ముందు అరుణోదయం ఉంటుంది, ఎర్రటి కాంతి వస్తుంది మొదట. అమ్మవారు వచ్చేటప్పుడు కూడా ముందు ఆవిడలో ఉన్నటువంటి పరమాద్భుతమైనటువంటి కాంతి కనపడుతుంది. అసలు సంప్రదాయంలో ఉపాసనలో ఒక రహస్యం ఉంది. ఆ కాంతి తత్వం కానీ ఆ కాంతి కానీ మనసుని పట్టుకుందనుకోండి, ఇక మీ ప్రయత్నం అక్కర్లా, ఆవిడే మిమ్మల్ని లాగేస్తుంది. అందుకని దానితో మొదలెడుతున్నారు శంకరాచార్యులు గారు. ఉద్యద్భాను సహస్ర కోటి సదృశాం. ఒక్క సూర్యబింబం ఉదయిస్తోందనుకోండి, ఎప్పుడైనా మీరు ఆ సూర్యబింబం ఉదయిస్తున్నటువంటి స్థితిని వెళ్ళి చూశారనుకోండి, సముద్రంలోంచి ఇలా బాలసూర్యబింబం వస్తుంటే ఆకాశం అంతా ఎర్రటి రంగుతో కప్పేస్తుంది. ఒక్క సూర్యబింబం ఉదయిస్తుంటేనే అంత పెద్ద కాంతి, ఎర్రటి కాంతి వస్తే ఇక సహస్ర కోటి సదృశాం. సహస్రం అంటేనే అనంతము. అనంతమైనటువంటి సంఖ్యని కోటి పెట్టి హెచ్చవేశారనుకోండి, పోనీ 1000ని కోటి పెట్టి హెచ్చవేశారనుకోండి, అంతమంది బాలసూర్యులు ఒక్కసారి ఉదయిస్తున్నారనుకోండి, ఎంత ఎర్రకాంతి వస్తుంది. ఇప్పుడు మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఆ ఎర్రకాంతిలో మీరు కూడా మునిగిపోతారు. అది ఉపాసనలో పెద్ద రహస్యం. ఇది మీరు చూడడం మీకు అలవాటైతే కాంతి కన్నా మీరు భిన్నంగా ఉండరు. ఇది పట్టుకోవాలంటే ఒకటే మార్గం ఉంటుంది. ఎప్పుడైనా మీరు సముద్ర తీరానికి వెళ్ళి సూర్యోదయాన్ని చూడాలి. సూర్యోదయం చూస్తే రహస్యం అర్థమవుతుంది. ఎర్రటి కాంతి వస్తున్నప్పుడు కాంతి యందు మీరు చూస్తున్నటువంటి నగరం మునిగిపోతుంది. విశాఖపట్టణంలో నేను కూర్చుని చూస్తున్నాను అనుకోండి, విశాఖపట్టణం మునిగిపోతుంది అనకూడదు. కొద్దిసేపు ఆ ఎర్రకాంతిలో సముద్రం దగ్గర నుంచి వెనక ఎంతవరకు కనపడుతోందో అన్నీ ఎర్రగా అయిపోతాయి, మేడలు మిద్దెలు అన్నీ. మీరు అంతకన్నా భిన్నంగా ఉంటారా? ఇప్పుడు ఆ ఎరుపు కాంతిలో మీరు కూడా మునిగిపోయారు. ఇది ఉపాసన. ఆవిడ యొక్క అనుగ్రహ కాంతుల యందు అరుణ వర్ణమే కారుణ్యము. అరుణ కరుణ, అందుకే అరుణాం కరుణా తరంగితాక్షీం అంటారు. ఆ ఎర్రటి వర్ణం ఎంత దట్టమైన ఎరుపు, ఎంత కాంతి వచ్చేస్తోందంటేట, ఉద్యద్భాను సహస్ర కోటి సదృశాం. 1000 కోట్ల సూర్యులు ఒక్కసారి ఉదయిస్తే ఎంత కాంతి వస్తుందో, మీనాక్షి పరదేవత వస్తుంటే అంత కాంతి వచ్చింది. అయితే మీరు నన్ను ఒక మాట అడగచ్చు, ఏమండి ఇదే శ్లోకంలో పీతాంబరాలంకృతాం అని ఉందా లేదా? పచ్చని బట్టలు కట్టుకుని ఉంది అని ఉందిగా. పచ్చని బట్టలు కట్టుకుని ఉంటే మరి పచ్చటి కాంతి ఇంతైనా ఉండాలిగా. ఎర్రటి కాంతి చెప్తున్నారే శంకరాచార్యులు వారు అంటే నేను ముందే మీకు మనవి చేసి, ఆ ఎర్ర కాంతి ముంచేస్తుంది అన్నింటినీ, అన్నీ అందులో మునిగిపోతాయి. ఈ పసుపు కూడా ఎరుపులో మునిగిపోతుంది. 2, ఎరుపు రంగు అమ్మవారు అని అన్నప్పుడు మీరు వెంటనే తత్వతః జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి అంశం ఒకటి ఉంటుంది. అది ఆమె యొక్క అవధి లేని కారుణ్యం. అసలు ఆ కారుణ్యానికి అవధి ఉండదు. అవధి ఉండదు కాబట్టే మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాన్నిధిం. నీ యొక్క కారుణ్యం ఎటువంటిది? సముద్రం లాంటిది. నీ దయ సముద్రం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సూర్యబింబం యొక్క ఎరుపుతనం ఎక్కడ చూడాలి? సముద్రంలో ఉదయిస్తున్నప్పుడు చూడాలి. ఇప్పుడు కారుణ్యవారాన్నిధిం, సముద్రం లోతు తెలుసుకుందామని మీరు ప్రయత్నం చేశారనుకోండి, సముద్రంలో మునిగిపోతారు. ఒక పంచదార బొమ్మ సముద్రపు లోతు కనిపెడదామని అడిగితే సముద్రంలో కరిగిపోతుంది.
ఉప్పు బొమ్మ సముద్రంలోకి పెడితే సముద్రంలో కరిగిపోతుంది. అలా అమ్మవారి కారుణ్యం తెలుసుకునే ప్రయత్నం చేస్తే అమ్మవారిలో లీనమైపోతాడు, కలిసిపోతాడు. ఇప్పుడు ఆ ఎరుపు ఏమి అంటే ఆవిడ కారుణ్యమే, ఆ అరుణవర్ణమే ఆవిడ కరుణ. అంత దయ కలిగిన తల్లి, ఇంత దయ కలిగిన తల్లి ఎరుపు వర్ణము చేత ఏం చేస్తూ ఉంటుంది అంటే, ఇందులో మీరు ఒక్క సాంకేతికమైన విషయాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి. చూడండి, రంగుల గురించి చెప్పినప్పుడు ఒక్క తెలుపు కిరణంలోంచి 7 రంగులు వచ్చాయి అనుకోండి, దాన్ని చిన్నతనంలో మనము పాఠంలో నేర్చుకుంటాం, విబ్జిఆర్ అంటాం. వైలెట్, ఎల్లో, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఆరెంజ్, రెడ్ అని. చివరి హద్దు ఎరుపు, చిట్ట చివర ఎరుపు చెప్తాం విబ్జిఆర్లో. చివర ఎరుపు, ఎరుపు దాటితే ఏముంటుంది? ఇంకా తెలుపు ఉంటుంది. వీకి ముందే ఉంటుంది, వర్ణములన్నింటికి ముందే ఉంటుంది, నలుపు ఉంటుంది. ఈ నలుపు కానీ ఆ తెలుపు కానీ రంగులుకో. ఆ తెలుపు అన్నీ వదిలిపెట్టేస్తుంది, నలుపు అన్నీ పుచ్చేసుకుంటుంది. 2 రంగులుకో, శాశ్వతత్వమునకు ప్రతీక. అందుకే చివరికి బొగ్గు అయిపోయింది. ఇంకా బొగ్గు కూడా ఏమైపోవాలి? మహా అయితే బూడిదైపోవాలి. అందుకే నల్లగా ఉంటాడు విష్ణువు, తెల్లగా ఉంటారు శివుడు. దాని అర్థం ఏమిటంటే 2 శాశ్వతత్వమునకు ప్రతీకలు. శాశ్వతమైనటువంటి వాడివి, అసలు అవధి లేని వాడివి, ఆత్మస్వరూపమైనటువంటి వాడివి. జీవుడిగా ఒకనాడు ఒరిగిపోయి కిందకొచ్చేసి అజ్ఞానంతో నేను జీవుడని అనుకుంటే అది ఆ ఎరుపు వలన జరిగినటువంటి పరిణామం. అమ్మవారే మహామాయాస్వరూపిణి అయి మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. ఆవిడ మహామాయాస్వరూపిణి అయి జీవుడిగా దింపుతోంది. ఇప్పుడు ఆ ఎరుపుతనం దేనికి గుర్తు అంటే 3టికి గుర్తు. ఒకటి, ఆ ఎరుపుతనంతో ఆవిడ ఏం చేస్తుందంటే మాయలో తిప్పుతూ ఉంటుంది. మాయలో తిప్పడం అన్న మాటకు అర్థం ఏంటి? ఏవి అశాశ్వతమైనవో ఆ అశాశ్వతమైనటువంటి వాటినన్నిటినీ కూడా అందుకోవాలన్న తాపత్రయంతో లోపల తల్లి ఎన్ని రకాలైన శక్తులను ఇస్తోందో అన్నిటినీ దుర్వినియోగం చేస్తుంటాడు. ఇంద్రియముల యొక్క సుఖముల కొరకు పోతుంటుంది శక్తి. కన్ను చూసే శక్తి ఏవో చూస్తూ గడిపేస్తాడు, చెవి వినే శక్తి ఏవో వింటూ గడిపేస్తాడు, ముట్టుకునే శక్తి ఏదో ముట్టుకుంటూ గడిపేస్తాడు, తినే శక్తి ఏదో తింటూ గడిపేస్తాడు. మొత్తానికి ఎన్ని రకాల శక్తులు అమ్మవారి ఇచ్చిందో అవన్నీ కూడా కేవలము భోగము కొరకు మాత్రమే ఉపయోగపడితే ఆ స్థాయిలో ఆవిడ ఏం చేస్తోంది అంటే మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. మళ్ళీ పుట్టుక మళ్ళీ చావు, మళ్ళీ పుట్టుక మళ్ళీ చావు కొరకు తిప్పుతోంది. ఇప్పుడు అమ్మా అమ్మా నాకు వద్దమ్మా, నువ్వు నాకు ఇచ్చిన విభూతులు ఏమున్నాయో వాటిని సద్వినియోగం చేయించి నాకు శంకరుడు అర్థమయ్యేటట్టు చెయ్యమ్మా అని ఆ అమ్మని ప్రార్థిస్తే ఆమె 2వ విభూతిని ప్రసరిస్తుంది. ఏమిటా విభూతి అంటే, నాకు ఇవన్నీ అక్కర్లేదు, నేను ఈ అశాశ్వతమైన వాటి వెంట పరుగు తీయను. నాకు ఏది సత్యమో, ఏది మార్పు లేనిదో, ఏది పరమేశ్వరుడో, ఎవరు సోమసుందరుడో వాడు నాకు ఎరుకలోకి రావాలి, వాడు నాకు తెలియాలి. వాడు తెలిస్తే నేను వాడైపోతాను. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మము తెలిస్తే బ్రహ్మమైపోతున్నాడు. అది అనుభవంలోకి రావాలి, నాలా వాచావేదాంతం కాదు, అది అనుభవంలోకి రావాలి. అలా వచ్చేటట్టుగా నువ్వు చెయ్యి తల్లి అని ఒక మార్పు వచ్చి అడిగేటట్టు చెయ్యగలిగినది కూడా ఆవిడే. అందుకే మార్పు ఎక్కడ ఉంటుందో అక్కడ ఎరుపు ఉంటుంది. చీకటి పోయింది, తెల్లవారుతోంది, ఎరుపు. పగలు మధ్యందిని స్థితిని పొందింది, ఎరుపు. పగలు పోయి రాత్రి వస్తోంది, మళ్ళీ రాత్రి వేళ ప్రారంభంలో ప్రదోష వేళలో ఎరుపు. ఎరుపు ఎక్కడ ఉన్నదో అది మార్పునకు గుర్తు, ఎరుపు ఎక్కడ ఉన్నదో అది ప్రేమకు గుర్తు. అందుకే ఆ రక్తవర్ణ ఎర్రటి రంగులో ఉంటుంది. ఏమిటి దాని అర్థం? క్రియాశక్తి. ఏదైనా చేయించేది ఆవిడే. అది చేసేటప్పుడు అహంకారం లేకుండా నిస్వార్థంగా భగవంతుణ్ణి నమ్ముకుని బ్రతికేటట్టుగా చెయ్యగలిగినది ఆవిడే. చిట్ట చివరికి ఆ భగవంతుని వైపుకి అడుగులు వేయించి భగవంతునిలో కలపగలిగినది ఆవిడే. కాబట్టి ఇప్పుడు క్రియాశక్తి స్వరూపమై ఆ తల్లి ఆయన గురించి ఆలోచింపచేస్తుంది. అందుకని ఎరుపు. 3వ స్థాయిలో కదిలి 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 కదిలి, ఎందుకని ఆ ఎరుపు తర్వాత ఇంకేముంది? తెలుపు ఉంది. అది శివశక్త్యైక్య రూపిణి లలితాంబిక. ఇక మళ్ళీ విడివడవలసిన అవసరం లేకుండా
ఆ తెలుపులోకి తోసేస్తుంది. అంటే శంకరుడిలోకి వెళ్ళిపెడతానే శంకరుడు అయినాడు. పశువు యొక్క పాశములు తెగిపోతే పశువైపోయినాడు, పశుపతి అయినాడు అని గుర్తు. చిరంజీవన్నేవ క్షపిత పశుపాశం వ్యతికర పరానందాభిజ్ఞం రసయతి రసం తద్భజనవాన్ అంటారు శంకరులు సౌందర్యాలలో. ఆ పశుపాశములు తెగిపోయి తాను పశుపతి కావాలి. అలా చెయ్యగలిగినది ఎవరు? ఆ తల్లియే. అనేకమైన పరీక్షలు పెడుతుంది. పెట్టి సత్తు ఎందు అసత్తు చూపిస్తుంది, అసత్తు ఎందు సత్తు చూపిస్తుంది. సదసద్రూపధారిణి. ఏది అశాశ్వతమైనదో అది శాశ్వతం అనేటట్టుగా చేస్తుంది. ఏది అసత్యమో అది సత్యంలా చూపిస్తుంది, ఏది సత్యమో అది అసత్యంలా చూపిస్తుంది. హనుమంతటి వారికి మండోదరిలో సీతమ్మని చూపించింది. అసలు సీతమ్మ కనపడినప్పుడు ఏ కదలికలు లేవు. సాధన చెయ్యగా కింద పెట్టి మీద పెట్టి తిప్పి చేసి ఏమి చెయ్యమ్మా నీ కాళ్ళు మాత్రం వదలను అన్నవాడిని పరమ ప్రేమతో రక్షించుకుంటుంది తన బిడ్డగా. ఎవరు ఏం చేయలేరు వాణ్ణి పొదివి పట్టి కాపాడుకుంటుంది. కాపాడుకుని ఆ వస్తువు ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా ఆ పక్కన ఉన్నటువంటి తెలుపులోకి కలిపేస్తుంది. ఇది ఆవిడ యొక్క అనుగ్రహం. అందుకే ఎరుపు వర్ణంతో ప్రారంభం కావాలి. ఆవిడ యొక్క ఆవిర్భావం చెప్తే ఎరుపుతో చెప్పాలి తప్ప ఆ ఎరుపు, ఆ ప్రేమ, ఆ శక్తి, ఆ తిప్పడం అది ఎంత అంటే ఎవరూ చెప్పలేరు. రెండు, ఆవిడ దగ్గర ఒక గొప్ప గుణం ఉంది. ఇప్పుడు నేను చెప్పింది వ్యక్తి స్థాయిలో, వ్యక్తి స్థాయి కాదు. ఆవిడ దగ్గర ఒక పరమాద్భుతమైన గుణం ఏమిటంటే ఆవిడ మొత్తం ఈ బ్రహ్మాండాలంతటినీ శివుడిలో కలిసిపోతుంటే చూస్తాం. అందుకే మహాప్రళయ సాక్షిణి, సాక్షిగా చూస్తుంది. అప్పుడు ఇంకెవ్వరు ఉండరు, అన్నీ ఆయనలోకి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోతే ఆవిడ ఆయనలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఎవరు ఉంటారు? ఎవ్వరు ఉండరు, ఆయన ఒక్కడే ఉంటాడు. జీవులన్నీ విశ్రాంతి తీసుకుంటాయి. మళ్ళీ పునః సృష్టి కలగాలనుకోండి, మొట్టమొదటి కదలిక ఎక్కడో తెలుసా? ఎక్కడ మొదటి కదలిక వచ్చి మొదటి మార్పు వచ్చినా అది ఎరుపే అవ్వాలి. శంకరుడు యందు మొదటి కదలికగా వచ్చేది ఏమిటో తెలుసా? నేను అన్న భావన కలుగుతుంది. అంటే మీకు బాగా అర్థం అవ్వాలి అంటే, ఒక వ్యక్తి బాగా ధ్యానం చేస్తూ ఉండిపోయాడు అనుకోండి. ధ్యానం చేయడం అన్న మాటకు అర్థం ఏంటండి? నేను ఏదో మొట్టమొదట రామచంద్రమూర్తిని చూస్తున్నాను ధ్యానంలో. రాముడు, నేను, ధ్యానము మూడు ఉన్నాయి. ధ్యానం పండిపోయింది. రాముడు వినా ఇంకోటి ఉండవు, మూడు ఒకటైపోతాయి. రాముడు ఒక్కడే ఉంటాడు అంతే. ఇంకా నేనన్న భావన కూడా ఉండదు. ఒక్క రామదర్శనమే అవుతూ ఇంకా నేనన్నది కూడా లేకుండా రామానందమనందు లయమైపోతాడు. ఆ లయమైపోయిన స్థితిలో ఎవరో వెనక గిన్నె కింద పడేశారు. చటుక్కున ఉలిక్కి పడతాడు. నేను ధ్యానం చేస్తున్నాను, రాముణ్ణి ధ్యానం, నేను అన్న భావన కలుగుతుంది. అది మార్పు. ఈ నేను అన్న భావన కలిగితే రెండయింది. అక్కడి నుంచి ఇంకా సృష్టి మొదలవుతుంది. అందుకే శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ ఒక అద్భుతమైన మాట వాడారు. మొదటి ఎరుపు ఎక్కడ అంటే క్వణత్కాంచీదామాకరి కలప కుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిణత చంద్రవదన ధనుర్బాణం పాశం సురుణిమపిక దధానాకరతలైః పురస్తాదస్తాం నః పురమధితురహో పురుషికా. అహో పురుషికా. నేను అన్న అహంస్ఫురణ శివుడికి కలిగితే అది ఒక రూపమును దాలిస్తే ఆవిడే కామాక్షి, ఆవిడే మీనాక్షి, ఆవిడే విశాలాక్షి. నహ, ఆవిడ మా ముందు కనపడుగాక. ఆ కనపడుతున్నప్పుడు ఆ కారుణ్యం సృష్టిని చేస్తుంది. ఇప్పుడు ఆ సృష్టి ఒకడు కాదు, ఈ సమస్త ప్రాణులను సృష్టిలోకి తీసుకొస్తుంది మళ్ళీ. ఎందుకని అంటే శివుడు కూడా బహిర్ముఖుణ్ణి చేసింది. ఇప్పుడు చేసి పక్కన తెచ్చి కూర్చోబెట్టుకుంటోంది. ఎందుకని అంటే ఇన్ని ప్రాణులను సృజిస్తే తప్ప వాళ్ళు మళ్ళీ కొత్త పుణ్యం చేసుకోవడానికి సాధన చేయలేరు. శారదా నవరాత్రులు వస్తున్నాయి, సాధన చేసి పుణ్యాన్ని మూట కట్టుకోవాలి. గత జన్మలలో చేసినటువంటి పాపాలని దుఃఖ రూపంలో పోగొట్టేసుకోవాలి, సుఖాల్ని పుణ్యాన్ని సుఖరూపంలో పోగొట్టేసుకోవాలి. ఇక సుఖ దుఃఖములు రెండు పోతే, పాపపుణ్యములు పోతే మోక్షానికి వెళ్ళిపోతాడు. కాబట్టి ఇన్ని ప్రాణులు పుట్టాలి. పుట్టేటట్టుగా శంకరుడిలో లయమైపోయినటువంటి జీవులు మళ్ళీ విడుదలై మళ్ళీ సృష్టి జరిగేటట్టుగా అహంస్ఫురణగా నేనన్న శంకరుడి మొదటి భావనకు ఎరుపు ఆమెయే.
అప్పుడు కామేశ్వరి అంటారు. కామేశ్వరి అంటే శివుని యొక్క మొట్టమొదటి అహంస్ఫురణ, నేనన్న ఆలోచన. తర్వాత ఆవిడ యొక్క అనురాగము, కారుణ్యము, వీళ్ళందరికీ శరీరాలు ఇద్దాం అంటే ఇంత సృష్టి ఏర్పడుతోంది. సృష్టికర్త్రి బ్రహ్మరూపా గోత్రీ గోవిందరూపిణి సంహారిణి రుద్రరూపాతిరోధానకరీశ్వరి. కాబట్టి అమ్మా, నీవు వస్తున్నావు, నువ్వు కనపడుతున్నావు, ముందు ఎరుపు కనపడుతావు. ఆ ఎరుపు ఎంత దట్టంగా ఉందో, ఎంత దట్టమైన ఎరుపులో మీరు కూడా కప్పబడిపోయారో అంత అనుగ్రహం మీకు అమ్మవారు వర్షిస్తోందని గుర్తు. జగద్గురువులుగా శంకరులు మీనాక్షి పరదేవతానుగ్రహాన్ని వర్షింపజేసేస్తున్నారు. అందుకని ఉద్యద్భాను సహస్రకోటి సదృశాం. చాలు ఇవాళకి. ఏమంటే రేపు పూర్తి చేద్దాం, ఏనాడు అనుకున్నది పూర్తి చేశాం కనుక మనం. కాబట్టి ఒక్కసారి ఆ మొదటి శ్లోకాన్ని పూర్తి చేద్దాం, రేపు మళ్ళీ ఆ శ్లోకాన్ని ప్రారంభం చేస్తారు. ఉద్యద్భాను సహస్రకోటి సదృశాం కేయూరహారోజ్వలాం బింబోష్ఠీం స్మితదంతపంక్తిరుచిరాం పీతాంబరాలంకృతాం విష్ణు బ్రహ్మ సురేంద్ర సేవితపదాం తత్వస్వరూపాం శివాం మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాన్నిధిం. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.